అనాలిసిస్ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అసలైన దళితులు స్వాగతిస్తున్నారు. సుప్రీం తీర్పుతో పేద వెనుకబడిన హిందూ దళితులకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ సహా వామపక్షాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఎస్సీ హోదా కాదు, మొత్తం కుల వ్యవస్థనే రద్దు చేయాలనే డిమాండ్స్ కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. దళితులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించే వాళ్ళ అభ్యంతరాలేంటి? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు స్వాగతిస్తున్నారు, మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు దళితులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు అల్టిమేట్ గా కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరు దీన్ని స్వాగతిస్తున్నారంటే రిజర్వేషన్ కోల్పోయే వర్గాలు వ్యతిరేకిస్తాయి. ఆబ్వియస్లీ దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ తీసేస్తామంటే మాకు రిజర్వేషన్ తీసేయండి అని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మాకు రిజర్వేషన్ ఇవ్వండి అనే వర్గాలే ఎక్కువ ఉన్నాయి. అదే అన్ని కులాల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఎస్సీలో లేని కులాలు కూడా ఏంటంటే ఎస్సీలో కలపాలి అని కోరుతారు. బోయ కులస్తులు లేకపోతే ఇతర కులస్తులు ఎస్టీలో కలపమని చాలా డిమాండ్స్ ఉన్నాయి. రజకులు వాళ్ళు మమ్మల్ని ఎస్టీలో గడపాలని అట్లా అట్లా చాలా డిమాండ్ ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్లో కలపాలని మాదాసి కురువ కులం ఇట్లా చాలా డిమాండ్స్ ఉన్నాయి. సో రిజర్వేషన్ ఇమ్మనే వాళ్ళే కానీ వద్దని అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అంతే కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే వద్దని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఆబ్వియస్లీ దీనికి వ్యతిరేకత అనుకూలత రెండు ఉంటుంది. బట్ అల్టిమేట్గా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉందో దాని ప్రకారం సుప్రీంకోర్టు ఇది ఫస్ట్ టైం కాదు జడ్జిమెంట్ ఇవ్వడం. ఇప్పుడు ఎందుకంటే ఇటీవల కాలంలో బాగా చర్చ జరుగుతుంది కాబట్టి, కానీ సక్సెసివ్ జడ్జిమెంట్స్ చాలాసార్లు ఇచ్చాయి. ఈసారి ఇచ్చిన జడ్జిమెంట్లో కొత్తగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అన్నది వర్తించదు. అతనే క్రిస్టియన్గా మారి పాస్టర్గా మతబోధనలు చేసిన తర్వాత అట్రాసిటీ చట్టం ఎట్లా వర్తిస్తుందన్నది తీర్పిచ్చింది. సో నిన్న మందకృష్ణ మాట్లాడారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో షర్మిల మాట్లాడారు. 80 లక్షల మంది దళిత క్రిస్టియన్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు, లేకపోతే అంత హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కూడా కలుపుకుంటే 6 కోట్లు. 6 కోట్లు 80 లక్షల మంది దళిత క్రిస్టియన్లు అంటే మోర్ దెన్ 15% దళిత క్రిస్టియన్లనే ఆమె అంటున్నారు. సో మొత్తం దళితులు 17%, 18% ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. దానిలో ఆమె మెజారిటీ 80%, 90% దాకా దళిత క్రిస్టియన్స్ అనే అంటున్నారు. సో అక్కడే అందుకనే ఇక్కడ ఇష్యూ అంటే జరుగుతోంది. మొన్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళినప్పుడు దాడి కానీ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఓపెన్గా తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కన్వర్షన్స్ ఫోర్స్డ్గా జరుగుతున్నాయని చెప్పి. సో ఈ సమయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రావడం, చర్చ జరగడం, దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్గా దళిత సమాజంలో చర్చ జరగాలి. డిఫరెంట్ కమిషన్స్ ఇచ్చాయి. రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏమో ఇవ్వాలని చెప్పింది యూపీఏ గవర్నమెంట్ సమయంలో. ఇప్పుడు కేజీ బాలకృష్ణన్ కమిషన్ మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే మతం మారితే రిజర్వేషన్ వర్తించదు. ఎస్పెషల్లీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీకి మారితే వాళ్ళకి దళిత రిజర్వేషన్ అన్నది రాదు. ఆబ్వియస్లీ ఇప్పుడు దళితుల్లో మతం మారిన వారికి రిజర్వేషన్ వర్తించదంటే ఆ రిజర్వేషన్ ఎవరికి వస్తుంది? ఆల్రెడీ హిందువుల్లో ఉన్న దళితులకే వస్తుంది. హిందువుల దళితులకి ఎందుకు ఇచ్చారు? క్యాస్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇచ్చారు. క్యాస్ట్ సిస్టమ్ గనక మారకుంటే, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంటే గనక మరి మతం మారి ఏం ప్రయోజనం? ఇక్కడ గుడికి రానివ్వలేదు, ఇక్కడ అంటరాంతరం చూపుతున్నారనే క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన సందర్భం ఉంది. సో అటువంటిప్పుడు మళ్ళీ మతం మారి ఏం ప్రయోజనం అన్న వాదన కూడా వస్తుంది. ఈ వాదన కూడా మనం కన్సిడర్ చేయాలి. సో డిస్కస్ చేద్దాం. మనతో పాటు మామిడి నారాయణ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా బాల కోటయ్య గారు అమరావతి జేఏసీ నుంచి జాయిన్ అవుతారు, ప్లస్ వంశ తిలక్ గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. ముందుగా మామిడి నారాయణ గారు, సో మీరు నిన్న చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయినాయి మందకృష్ణ గురించి. మీరు వ్యక్తిగతంగా మందకృష్ణ ఉద్దేశించి కామెంట్ చేశారా? వ్యక్తిగత కక్షతో చేశారా? సో వ్యక్తిగత కక్ష అంటూ ఏముండదు. సుప్రీంకోర్టు
సాధారణంగా ఇచ్చే జడ్జిమెంట్లన్నీ కూడా హైకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద రివ్యూకి పోయినప్పుడు మాత్రమే వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఇస్తారు. వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిందంటే దట్ ఈస్ అల్టిమేట్, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఇస్తారు, దానికి తిరుగులేదు. ఒకవేళ దాన్ని కూడా మార్చుకోవాలనుకుంటే దాన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకొక హయ్యర్ బెంచ్కి వేసుకోవాలి. 4 6 8 మందిదో వేసుకోవాలి. అక్కడ మీరు మీ వాదనలు వినిపించుకోవాలి. కానీ ఈ తీర్పే తప్పు, ఈ తీర్పు అమలు చేయడానికి లేదు, మీది చాలా తప్పు అని అంటే సుప్రీంకోర్టునే ధిక్కరించినప్పుడు ఈ దేశంలో రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టే కదా. రాజ్యాంగాన్ని ధిక్కరించడం అంటే రాజద్రోహం పెట్టాలి, రాజద్రోహం కేసు పెట్టాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా ఉన్నా, మనకు వ్యతిరేకంగా ఉన్నా, మనకు నష్టం కలిగించినా దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలా, హానర్ చేయాలా. హానర్ చేసి మనకేమైనా గ్రివెన్సెస్ ఉంటే మనము హయ్యర్ బెంచ్కు మనం అప్పీల్ చేసుకుంటే వాళ్ళు పరిశీలన చేస్తారు. మహా ఉద్దండులు న్యాయ కోవిధులు ఉంటారు, అది కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు ఫైనల్ తీర్పిస్తారు. అటెండ్ మనకు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు వర్గీకరణ తీర్పులు అదే జరిగింది కదా. మొదటి తీర్పులు ఏం చేసినారు, అది చెల్లదు అని చెప్పారు. వీళ్ళు బెంచ్కు హర్యానాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అప్పీల్ పోయింది. 20 ఏళ్ల తర్వాత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అప్పీల్కి పోలే. ఈ ఎంఆర్పిఎస్ పోలేదు, మందకృష్ణ పోలేదు, ఎవరు పోలేరు. హర్యానా ప్రభుత్వం పోవడం వల్ల అది హర్యానా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండి బెంచ్ కాన్స్టిట్యూట్ చేసే వరకు మోడీ గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసినారు, హియరింగ్ చేసినారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో హియరింగ్లో ఏం చేసినారు, ఒక 3 రోజులు మాత్రమే చేసినారు. 3 రోజుల్లో ఆ జడ్జిమెంట్ మేము 3 రోజులు పూర్తిగా నేను చూసిన అది వన్ సైడ్ చేయడం అన్నటువంటి జరిగింది. సరే, ఆఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళకు చేయాలనుకున్నారచ్చు. నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కొంతమంది వెనుకబడుతున్నారు అనుకోవచ్చు, ప్రభుత్వం అనుకోవచ్చు. మొత్తానికి ఒక జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని హానర్ చేస్తూ ఇవాళ దేశంలో వర్గీకరణ అన్నట్టు చేస్తున్నది. దాన్ని హానర్ చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మీరు ఎందుకు హానర్ చేయరు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? మేము డెఫినెట్ అడుగుతాం ఈ గవర్నమెంట్ను, మీరు ఇమీడియట్ దాన్ని చట్టం తీసుకురావాలా. అసలు క్రైస్తవులు అంటే ఎవరు అన్నటువంటి డిఫైన్ చేయాలా. ఇవాళ ఉన్నటువంటి బిషప్లు లేదంటే పేరు పొందినటువంటి చర్చిలో ఉన్నటువంటి ఫాదర్లు అవసరం అనుకుంటే మీరు పోయి పోప్ జాన్ పాల్ దగ్గర పోయి మీరు అసలు క్రైస్తవులు ఎవరు అన్నటువంటిది డిఫైన్ చేసి నిర్వచనం ఇచ్చి ఆ నిర్వచనం ప్రకారంగా ఈ పద్ధతులు అంటే బైబిల్ చదివినవాడు క్రైస్తవుడా, లేకుంటే బాప్టిజం తీసుకున్నవాడు క్రైస్తవుడా, లేకపోతే క్రైస్తవ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే క్రైస్తవుడా అన్నటువంటి డిఫైన్ చేసి అది ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రైస్తవులుగా పెట్టాలా. వాళ్లకు ఎస్సీ పరిధిలో వస్తున్నటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా కట్ చేయాలా. అప్పుడు మాత్రమే ఎంపీలు కూడా చాలా మంది ఉన్నారు, డెఫినెట్ గా చేయాలా. దాదాపు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు పోతారు, వేరే వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళకు మళ్ళీ దళితులకే వస్తాయి కదా, వాళ్ళకి రావాలంటే ఏం లేదు కదా. కాబట్టి ఈ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. ఇవాళ వర్గీకరణ చట్టాన్ని ఎంతో పకడ్బందీగా అమలు చేసినారు ఆగ మేఘాల మీద. ఈ చట్టాన్ని కూడా అమలు చేయమని మేము అడుగుతాం, డెఫినెట్ గా అడుగుతాం. రాజకీయ పార్టీలు మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది దాన్ని. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ఇంతో రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు దళిత క్రైస్తవులంతా కూడా ఎస్సీలు అని చెప్పేసి వాళ్ళు చట్టం చేసుకోవాల్సింది, రాజ్యాంగ సవరణ చేసుకోవాల్సింది, వాళ్ళకి అవకాశం ఉన్నది కదా. ఎందుకు చేయలేరు అక్కడ? ఇప్పుడు కూడా ఎవరైతే దీన్ని కావాలని అనుకుంటున్నారో అది షర్మిల కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోండి. గవర్నమెంట్ పార్లమెంట్లో పెట్టండి, చర్చ పెట్టుకోండి, మీరు రాజ్యాంగ సవరణ చేసుకోండి, ఇబ్బంది ఉండదు కదా. దొడ్డదారిన మీరు అవకాశాలు ఇంకొకళ్ళకు పోవడం ఎందుకు? ఇది పద్ధతి కాదు. మనం ఆధునిక సమాజంలో ఉన్నాము, మనం చదువుకున్నటువంటి వ్యక్తులము, నాగరికులుగా ఉన్నాము, చట్టాలను గౌరవించాలా, రాజ్యాంగాలను గౌరవించాలా. సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించకపోతే అటువంటి వాళ్ళని ఏమనాలా? దేశ బహిష్కరణ చేయాలా, రాజద్రోహం పెట్టాలా వాళ్ళ మీద. అప్పుడు మాత్రమే చట్టం అంటే భయం ఉంటుంది, చట్టం అంటే గౌరవం ఉంటుంది, చట్టం అంటే మర్యాద ఉంటుంది. కాబట్టి చట్టం నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది చెయ్యాలా, లేకపోతే మేము చేస్తామంటాం ఏమున్నది? అట్లా కాదు కదా. చట్టము ఇది దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదనేది అంబేద్కర్ ఆలోచన. శాఖ మంత్రిగా ఆయన అప్పుడు ఇంతమంది క్రైస్తవులుగా మారినటువంటి సందర్భం కనబడలేదు. కనబడ్డా కూడా ఈ వివక్ష కొనసాగుతుంది అన్నటువంటిది అప్పుడు లేదు. కాబట్టి ఇది అప్పుడు ప్రస్తావన రాలే. ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? ఎస్సీలోగా ఉండాలా ఇతర మతస్థులు 1956లో సిక్కులలో వచ్చింది. వాళ్ళని ఇమీడియట్ గా రాజ్యాంగ సవరణ చేసి పెట్టిండ్రు. 1990లో బౌద్ధులు అప్పీల్ చేసుకున్నారు, మేము ఎస్సీలమే, మేమందరము బౌద్ధంలో ఉన్నాం, మమ్మల్ని పరిగణించమన్నారు, వాళ్ళు పెట్టిండ్రు. ఇప్పుడు వీళ్ళు కూడా మేము క్రైస్తవులమే కానీ ఎస్సీలుగా కొనసాగుతాము అని అనుకుంటే మేము మార్చుకోండి. ఈ దేశంలో మతం మారడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది, కానీ కులం మారే హక్కు ఎవరికి లేదు. మతం మారినమంటే నీ కులము పోతుంది. నేను ఈ కులాన్ని
ఈ స్టేట్ కొనసాగించుకుంటా అనంటే ఏ చట్టం ఒప్పుకోదు, ఏ రాజ్యాంగం ఒప్పుకోదు, అది చట్ట విరుద్ధమైనటువంటి చర్యనే అవుతుంది. ఓకే, బట్ కన్వర్ట్ అయిన వాళ్ళ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది. వస్తుంది. కన్వర్ట్ అయిన ఉన్నాడు, ప్రెజర్ ఎందుకు రాదు? చాలా ప్రెజర్ ఎందుకు రాదు? వీళ్ళు అనలేరు అప్పుడు మీరు ఎస్సీ యొక్క ప్రయోజనాలందరూ కూడా మాలోళ్ళు మీరు పొందినరు కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారు, మీరు బాగా దీన్ని లబ్ధి పొందినరు అన్నటువంటిది ప్రెషర్ తీసుకొస్తున్నారు అన్నటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి దాడి చేసినారు, పాశవికమైనటువంటి దాడి చేసినారు. వాస్తవాలను గుర్తించుకోకుండా ఏం చేయకుండా చేసినటువంటి దాడి మనం చూసినాం. బ్రాహ్మణులతో తిట్టించారు, మాలను జర్నలిస్టులతో తిట్టించారు, అడ్వకేట్లతో తిట్టించారు. అసలు ఎంతమందితో మమ్మల్ని దాడి చేశారు? మీకు వాస్తవానికి మీరు చూడాల్సినటువంటిది కేవలం ఉద్యోగాలను ఒకరిని ప్రామాణికంగా తీసుకుని మాల యొక్క సమాజానికి తీవ్రమైనటువంటి అన్యాయము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసింది. దాన్ని వాళ్ళు సవరించుకుంటే మంచిది, లేకపోతే తదుపరి పరిణామాలు తదుపరి అంతా కూడా వాళ్ళు చూస్తారు. మేము చెప్పిన మాటలు కాదు, మీకు ఇంకో టైం తీసుకొని మీరు కొంచెం. ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు జనాభా దామాషం ప్రకారం జరిగింది కదా, మీకు ఇంకా వాళ్ళు ఏమంటారంటే మాలలకే ఎక్కువ లాభం జరిగింది వర్గీకరణ వల్ల, ఉన్నదానికంటే ఎక్కువ చేశారు. ఉన్నదానికంటే ఎక్కువ తీసుకుంటే ఈ క్షణం కూడా వదిలిపెట్టేస్తాం. నాతో ఎవరు మాట్లాడుతారో మాట్లాడి. మేము 33% సింగిల్ మాలా క్యాస్ట్. ఇప్పుడు దాదాపు 26 కులాలు దాంట్లో జత చేసినారు. 25 కులాలను తీసేస్తే ఒకే ఒక మాల కులము 33% ఉంటారు. 33% అంటే ఏమన్నట్టు ఎవ్రీ థర్డ్ పోస్ట్ మాలలకు రావాలా. మరి వాళ్ళు వచ్చింది ఎవ్రీ థర్డ్ పోస్ట్, మాకు 5th పోస్ట్ ఎట్లా ఇస్తారు? నీకు రోస్టర్ పాయింట్ లోపల అంటే ఎవరు అసలు బుల్డోజ్ చేసేసారు, భయపెట్టేసి బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని చేసేసి ఆకస్మిక వన్ సైడ్ చేసేయడం అన్నటువంటి జరిగింది. మరి అది చేసినప్పుడు ఈ చట్టం కూడా చేయాలి కదా. ఈ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆగమేఘాల మీద మీరు అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి కదా. డెఫినెట్ గా దీనికి వివిధ విధానాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతాం. దీన్ని తూచా తప్పకుండా అడుగుతారు. డెఫినెట్ గా దీని మీద ఏదో ఒక చర్య అనేది జరుగుతుంది. మీరు రాజ్యాంగం మార్చిపించుకోండి, ఏం బాధ లేదు. ఇంక్లూడ్ చేయించుకోండి, బాధ లేదు. అంతేందుకు మీరు ఎవరినైనా చేయించుకోండి ఎస్సీలుగా ఉండాలనుకుంటే. మతం మారినటువంటి క్రైస్తవులే కాదు, ఇంకా వేరే చాలా మంది ఇప్పుడు డిమాండ్స్ వస్తున్నాయి. ఎవరు వస్తున్నారు? మనకు కోస్టల్ ఏరియాలో తీసుకుంటే చేపల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎస్సీలో కలపని అన్నారు. వాళ్ళు ఇంతకుముందు మత్స్యకారులు, వాళ్ళు బీసీలో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఎస్సీలో కలపమని చెప్పి చాలా రోజుల నుండి అడుగుతున్నారు, చేయలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల రజకులు మేము కూడా అంటరాని వాళ్ళమే, మేము కూడా వివక్షకు గురి కాబడుతున్నాము. మా మీద కూడా అనేక వేరే రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, మాకు కలపట్లేరు. ఒకవేళ కలపాలని చేసుకుంటే కలుపుకోండి, కలుపుకుంటే జనాభా పెంచుకోని పర్సెంటేజ్ ఎవరు వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మనం ఆధునిక కాలంలో ఉన్నప్పుడు కూడా ఒక ఆటవికమైనటువంటి చర్యగా ఇవాళ ప్రభుత్వ యాక్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అందుకు వర్గీకరణ అనే ఒక సాక్ష్యం. మీరు మీ లెక్కలే తీసుకోండి, మీరు చేసినటువంటి లెక్కలు తీసుకోండి. నేను ఆర్టికల్ కూడా రాసింటే ఒక పత్రికలో వచ్చినది. మాకు మా జనాభా సింగిల్ జనాభా మీరు చెప్పిన దాని ప్రకారమే, నచ్చని వర్గీకరణ మెచ్చని బీసీలకు సంబంధించింది ఒకటి రాసింటి. అట్లా రాస్తే అద్భుతంగా వచ్చింది. దాంట్లో మొత్తం డీటెయిల్స్ నా సొంతం పెట్టలేదు. అసెంబ్లీకి ఇచ్చినటువంటి డేటానే, షమీం అఖ్తర్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మీరు గిట్లున్నది. ఒక్క మాలా కమ్యూనిటీ మేము 33% ఉన్నాం, మాకు ఎవ్రీ థర్డ్ పోస్ట్ రావాలా, మాకు 5వ పోస్ట్ మీరు ఎట్లా ఇస్తారు? కనీసం 4వది ఇవ్వలేరు, ఇవ్వాలి కదా. అట్లా రోస్టర్ పాయింట్లు అసలు ఎంత దారుణం అంటే, వాస్తవానికి ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మొదటి పోస్ట్ ఇవ్వాలి, కానీ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా మొదటి పోస్ట్ ఇవ్వలేదు. 2వ నంబర్ వచ్చింది వాళ్ళకు. అట్లా ఎట్లా వస్తుంది? 1, 2, 3 అనేది 1, 2 తర్వాత వస్తుంది, కానీ 1వది ఎట్లా వస్తుంది? ఇదంతా కూడా ఒక బ్లాక్ మెయిల్ చేసే ప్రభుత్వాన్ని, ఇక్కడ విధ్వంసం సృష్టిస్తామని చెప్పేసి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేపిస్తామని చెప్పేసి, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టిస్తామని చెప్పేసి ఒక కుట్ర చేసి ప్రెషర్ చేసి చేసుకున్నటువంటి అది కూడా నిలవదు, తాత్కాలికంగానే ఉంటుంది. దాని మీద మేమేం కూకుండా మాకు ఎవ్రీ థర్డ్ పోస్ట్ ఇవ్వాలి కదా. ఓకే, సో గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు, మీరు లా కాలేజ్ ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం అయితే మతం మారితే దళితులకు రిజర్వేషన్ పోతుంది. సో దాన్ని ఇప్పుడు అయినా సరే ఇవ్వాలి అని అంటున్నారు. ఇస్తే గనక ఏ కారణంగా ఇవ్వాలి? ఒకటి. రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అది 1950 ఆర్డర్లో చాలా క్లియర్గా ఉంది. అంబేద్కర్ ఉన్నప్పుడే ఇష్యూ వచ్చినా సరే అంబేద్కర్ ఆయన ఇవ్వకూడదనే ఆయన నిర్ణయం. సో ఇప్పుడు అది ఒకవేళ మారిస్తే అంబేద్కర్ అభిమతానికి విరుద్ధంగా పోయినట్టే కదా.
ఎస్. అయితే ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు జీ న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. జేబీ మామిడి నారాయణ గారు చెప్పిన అంశం ఏదైతే ఉందో టెక్నికల్ గా కరెక్టే, దాన్ని నేను కాదనట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు అనేది టెక్నికల్ గా కరెక్టే, ఎందుకంటే 1950 ఆర్డర్ అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా తీర్పు అనేది కరెక్టే, ఆ ఆర్డర్ ప్రకారం కరెక్టే. కానీ ఆర్డర్ ఎట్లా వచ్చింది అనేది కూడా కావాలి, ఎందుకంటే ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాణము జరిగింది ఎప్పుడు, ఈ ఆర్డర్ వచ్చింది ఎప్పుడు, ఈ ఆర్డర్ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? ఇవాళ మతం మారితే కులం మారుతుందా? మరి ఈ దేశంలో ఎందుకు మారట్లేదు? మతం అయితే ఒక్క మతాన్ని మాత్రమే ఎందుకు మార్చడానికి పర్మిషన్ ఇచ్చారు? అగ్రకులాలు మతం మార్చుకుంటే రిజర్వేషన్ ఎట్లుంటాయి? బీసీలు మతం మార్చుకుంటే రిజర్వేషన్, క్రైస్తవ మతం మార్చుకుంటే ఎట్లుంటాయి? చివరికి ఎస్టీలు క్రైస్తవ మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లుంటాయి? ఒక ఎస్టీలు మాత్రమే క్రైస్తవ మతం మారితే ఎందుకు రద్దు అయితే? చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించాలి కదా. సో చట్టం కొందరికి మాత్రమే వర్తిస్తుంది, కొందరికి వర్తించదు అంటే అది చట్టం ఎట్లయితుంది? సో చట్టం ముందు అందరం సమానమే అన్నప్పుడు అందరికీ సమానంగా వర్తించే విధంగా చట్టం ఉండాలి. అట్లా కాకుండా ఇది ఓసీలకు వర్తిస్తుంది, బీసీలకు వర్తిస్తుంది, ఓసీ క్రైస్తవులకు వర్తిస్తుంది, బీసీ క్రైస్తవులకు వర్తిస్తుంది, ఎస్టీ క్రైస్తవులకు వర్తిస్తుంది, ఎస్సీ క్రైస్తవులకు మాత్రమే వర్తించదంటే దాని చట్టం ఎట్లా అంటాం? అనడానికి వీలే లేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ముందుగా మనం కొంత చరిత్రలోకి వెళ్తాం. నేను మామిడి నారాయణ గారిని తప్పుపట్టడం లేదు, ఆయన టెక్నికల్ గా మాట్లాడారు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు టెక్నికల్ గా కరెక్టే. కానీ ఇవాళ మందకృష్ణ గారికి నేను చాలా సూటి ప్రశ్నలు కొన్ని వేసిన. వర్గీకరణ విషయంలో నా స్టాండ్ కూడా మామిడి నారాయణ గారి తెరికే, ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలి, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, బి గ్రూప్ లో సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, సి గ్రూప్ లో ఉన్న థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎక్కడికి ఎవరికి అన్యాయం జరగడం లేదు, కావాలని వాళ్ళ మాలమాదిగలు కొట్లాడే పెట్టే విధంగానే ఇలా వర్గీకరణ చట్టం చేశారు తప్ప దాంట్లో సొల్యూషన్ ఇవ్వలేదు. దాన్ని కూడా నేను వ్యతిరేకించాను. అందులో ఎందుకు ఎస్సీకి వర్గీకరణ చట్టంలో కూడా ఎందుకు దళిత క్రైస్తవులు చేర్చలేదు? ఎందుకు చేర్చలేదు? ఇప్పుడు వర్గీకరణ అంటే ఇవాళ మాదిగలుగా ఉన్న దాంట్లో 80% క్రైస్తవులుగా ఉన్నారు. మరి క్రైస్తవులుగా ఉన్న మాదిగలు, మందకృష్ణ అంటే స్వయంగా క్రైస్తవుడు, ఆయన కుటుంబమే క్రైస్తవ కుటుంబం. నన్ను ఒప్పుకోమనండి, ఆయన నేను కాదని ఒప్పుకోమనండి, వాళ్ళ కొడుకును ఒప్పుకోమనండి, వాళ్ళ బిడ్డను ఒప్పుకోమనండి, మేము క్రైస్తవులం కదమని. మరి అట్లాంటప్పుడు వాళ్ళ కుటుంబమే క్రైస్తవ కుటుంబం అయినప్పుడు ఆయన తీర్పును మాత్రం వ్యతిరేకిస్తాడు. అదే బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పేసి ఆయనే పిలిపించాడు. వర్గీకరణకు బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి మనం సపోర్ట్ చేద్దామని ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో సపోర్ట్ చేయించి ఓట్లేయమన్నాడు బాధితులందరినీ. మరి ఇవాళ అదే బీజేపీ మేము షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లకు వర్గీకరణకు మన ఎస్సీ దళిత క్రైస్తవులకు మేము వ్యతిరేకమని చెప్పేసి 8 సార్లు అఫిడవిట్ ఇప్పుడు కాదు కదా, వాళ్ళ స్టాండ్ క్లియర్ కదా. మొన్న కూడా ఇచ్చింది. రెండోది ఏంటంటే ఇప్పుడు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దానికి కేజీ బాలకృష్ణ అపాయింట్మెంట్ కంటే ముందు కూడా అఫిడవిట్ దాఖలు చేసింది బీజేపీ ప్రభుత్వము. ఏమని ఇచ్చింది? మేము దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఇచ్చింది. మరి ఇదే మందకృష్ణ గారు సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్న మందకృష్ణ గారు మరి బీజేపీని ఎందుకు వ్యతిరేకించట్లేదు? మీరు ఎట్లా ఇస్తారని ఎందుకు వ్యతిరేకించట్లేదు? తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కదా, తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కదా, తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కదా. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ కదా ఇచ్చింది, అక్కడ కాదు కదా. యూపీఏ సమయంలో కూడా తీర్పిచ్చింది. నేను జనతా పార్టీ అఫిడవిట్ ఇచ్చిందండి. వినోద్ కుమార్ గారు, నేను ఒక మాట వినండి. గాలి వినోద్ కుమార్ గారు, ఇప్పుడు యూపీఏ సమయంలో కూడా ఇట్లా తీర్పులు ఇచ్చాయి కదా, అంటే యూపీఏ గవర్నమెంట్ లో కూడా ఇట్లా చాలా సార్లు తీర్పు ఇచ్చింది దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదని చెప్పి. అప్పుడు కూడా బీజేపీ అఫిడవిట్, బీజేపీ అప్పుడు యూపీఏ అధికారులు ఉన్నప్పుడు బీజేపీ ఎట్లా ఇస్తుంది అఫిడవిట్? అధికారంలోని బీజేపీకి వాళ్ళు తలొగ్గి ఇవాళ ఆ చట్టాన్ని తీసుకురాలేకపోయారు. ఆర్డినెన్స్ వేరు, మన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేరు, చట్టం వేరు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాష్ట్రపతికి ఇచ్చే అధికారం ఉంది, కానీ దాన్ని పార్లమెంట్ లో చర్చించాలి. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాష్ట్రపతి ఇచ్చినంత మాత్రాన అది పర్మనెంట్ చట్టం కాదు. పర్మనెంట్ చట్టం ఎప్పుడైతుంది? ఆర్టికల్ 341 లో ఎక్కడ మతపరంగా రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. అలాగే ఆర్టికల్ 360 లో మతపరమైన రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. అలాగే ఆర్టికల్ 14, 15, 16 లో ఎక్కడ మతపరంగా హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. ఒక ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో మాత్రమే ఉంది. అది ఎప్పుడు వచ్చింది ఆర్డరు? రాజ్యాంగం రాసించినప్పుడు, ఆమోదించినప్పుడు రాలే ఆర్డర్. అది
అది ఎప్పుడు వచ్చింది? 1950 ఆగస్టు 10th రోజు వచ్చింది. మరి మనం జనవరి 76 సంవత్సరాలుగా అదే అట్లా ఎందుకుంది? ఒకవేళ అంబేద్కర్ ఉన్నారు కదా, అదే అంటున్నా, అదే అంబేద్కర్ ఉన్నారు కదా, అప్పుడు అంబేద్కర్ ఎందుకు వ్యతిరేకించలేదు అంటారు? ఎందుకంటే దళితుల నేను అదే హక్కుల అంటున్నా, గురించి అంబేద్కర్ గారు ఆ రోజు ఆయనను ఒంటరిని చేశారు. ఒంటరి అంటే అప్పటికి ఎక్కడ దానికి అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఆధారం లేదు. ఆధారం కూడా లేదు. నేను అదే అంటున్నా. ఆధారం అంటే దళిత ఆయన వినండి, నా మాట వినండి. ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ను అంబేద్కర్ వ్యతిరేకించినట్టు ఎక్కడ కూడా ఆధారం లేదు కదా అంటున్నా. నేను అదే అంటున్నా, అంబేద్కర్ గారు వ్యతిరేకించాల్సి ఉండే, రాజీనామా చేయాల్సి ఉండే. అది చేయకపోవడం వల్ల, వ్యతిరేకించకపోవడం వల్ల అది గుదిబండగా మారింది దళితులకు. ఆయన ఎందుకు చేయలేదు అనే నా అభిప్రాయం ఏంటంటే, వారు బౌద్ధ మతంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యి 1935 లోనే డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయిన తర్వాత ఆ క్రమంలో క్రైస్తవ మతం వాళ్ళు ఇన్వైట్ చేసినా పోలేదు, ఇస్లాం మతం వాళ్ళు ఇన్వైట్ చేసినా పోలేదు. ఆయన బౌద్ధ మతంలోకి ఎందుకు పోయారు అంటే, ఆ మతంలో, ఈ దేశంలో పుట్టిన మతము, ఆ మతంలో దేవుడు లేడు, దయ్యం లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ మతంలోకి వెళ్తానని ఆ మతంలోకి వెళ్ళడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతంలో ఉంటే కుల వివక్షత, అంటరానితనం ఉంటది, నేను బానిసగా ఉండదలుచుకోలేదు, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయించుకొని ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఆయనే స్వయంగా ప్రకటించాడు, లక్షలాది మందితో బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. కాబట్టి అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగానే ఇవాళ ఆయన దాన్ని వ్యతిరేకించలేకపోయాడు. ఎందుకంటే హిందూ మతంలో ఉన్న, అంటే రిజర్వేషన్లు ఉండాలంటే నేను హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్లు, లేకపోతే లేదు అనే ఒక ఆర్డర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నప్పుడే వచ్చింది. ఆయన లా మినిస్టర్ గా 51 సెప్టెంబర్ దాకా లా మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు వచ్చిన ఆర్డరే, దాన్ని వ్యతిరేకించాల్సి ఉండే, ఆయన వ్యతిరేకించలేదు. దాన్ని వ్యతిరేకించకపోవడం వల్ల ఆయన ఇవాళ బుద్ధిబండగా మారి ఇవాళ అదేమైంది. ఇప్పుడు మరి కులం మారిన తర్వాత కూడా అంటరాంతరం ఉంటే ఎందుకు, మతం మారిన తర్వాత కూడా అంటరాంతరం ఉంటే ఎందుకు మరి ఆ మతంలో ఆ మతాన్ని స్వీకరించడం? అంటరాంతరానికి వ్యతిరేకంగానే కదా క్రైస్తవంలో జాయిన్ అయ్యేది. నేను అదేమంటున్నా, ఇవాళ అక్కడ కూడా మళ్ళీ క్లాసెస్ ఉంటే, అక్కడ కూడా అంటరాంతరం ఉంటే మరి జాయిన్ అయ్యి లాభం ఏంది అంటున్నా? లాభం 2 పాయింట్స్లలో లాభం జరిగింది. ఏం లాభం జరిగిందంటే, ఒకటి, ఇవాళ పూజారులుగా హిందూ మతంలో బ్రాహ్మణులకు మాత్రమే అర్హత ఉంది, కానీ దళితులకు అర్హత ఇచ్చింది క్రైస్తవ మతం. ఇవాళ పాస్టర్లుగా ఇప్పుడు నాకు తెలిసే లేదా, మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. విశ్వబ్రాహ్మణులు చేస్తున్నారు, కుమ్మరి వాళ్ళు చేస్తున్నారు, పద్మశాలి చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. చిలుకూరు టెంపుల్లో మీరు చూసారు కదా, దళితులే పూజారిగా చేస్తున్నారు. ఆ సిస్టమ్ మారింది, ఓన్లీ బ్రాహ్మణులు చేస్తున్నది అయిపోయింది. నేను మందకృష్ణ స్టేట్మెంట్ కూడా చూశాను. బట్ నాకు తెలిసి ఇప్పుడు 30 to 40% అదర్ క్యాస్ట్ ఉన్నారు. ఉండొచ్చు. నేనేమంటానంటే 32% ఉండొచ్చు కాక, 30 to 40% అదర్ క్యాస్ట్ ఉన్నారు పూజారులుగా. తిరుపతిలో కూడా ఉన్నారు, లేరని అనట్లేదు. కానీ బీసీ కమ్యూనిటీలో ఉన్న సాతాని వైష్ణవ కూడా పూజలు చేస్తారు. నిన్నగాక మొన్న రామాలయంలో, శంషాబాద్ ఏరియాలో రామాలయంలోకి దళితులు పోతే మేము పూజ చేస్తాం, శ్రీరామనవమి జరుపుతామంటే ఎల్లగొట్టారు. మొన్ననే జరిగింది అది, శ్రీరామనవమి రోజు జరిగింది. ఎందుకు జరిగింది అది? దళితులు హిందువులు కాదా? వాళ్ళు హిందువులు అయితే వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టిండ్రు? వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టారు? నిన్నగా మొన్న మొత్తం మీడియాలో గురించి చెప్తున్నా నేను. పూజారులు కూడా దానికి బాధ్యులు కూడా ఉన్నారు. పూజారులు వేరే కమ్యూనిటీస్ లేరు అంటే చెప్తారు మీరు అన్నదానికి. ఉన్నారు, కొంతమంది ఉండొచ్చు కాక. నేనేమంటానంటే కొంచెం అంటరానితనం ఇక్కడ ఉంది అని చెప్పి క్రిస్టియానిటీ పోవచ్చు, కానీ క్రిస్టియానిటీ పోయిన తర్వాత కూడా మళ్ళా అదే మతం క్లెయిమ్ చేస్తా అంటే, రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తా అంటే, భారతదేశంలో కులం అనేది పోదు, ఏ మతంలో పోయినా కులం అనేది పోదు. పోనప్పుడు మతం మారడం వేస్ట్ కదా. నేను అంటున్నా ఈ సందర్భంగా, మా మిత్రులు ఇద్దరు అక్కడ ఉన్నారు, నేను బీజేపీకి అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు ఇవాళ రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం వల్ల నేను ప్రధానమంత్రి అయిన చెప్పి అన్నాడు కదా. ఆయన ఇవాళ ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మేమంతా హిందువులమే, ఆది హిందువులమే, ఈ దేశంలో ఏ క్రైస్తవుడు గానీ ఆది హిందువే, ఏ ముస్లిం గానీ ఆది హిందువే, మేమంతా ఆది హిందువులమే. అసలు ఈ దేశంలో వర్ణాన్ని, కులాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? ఇవాళ తీసుకొచ్చింది ఎవరు? మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు అడుగుదాం. వంశ తిలక్ గారు చేయనారు, భారతీయ జనతా పార్టీ. వంశ తిలక్ గారిని అడగండి, ఈ దేశంలో వర్ణం, కులాన్ని ఎవరు తీసుకొచ్చిందో అడగండి. అడుగుదాం. మీ టేక్ ఏంటి మొత్తం వ్యవహారంలో? నెంబర్ 1, గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నారు, చాలా కొద్ది మంది మాత్రమే
పూజారులు ఇతర కులాల వాళ్ళు ఉన్నారని చెప్పి, పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పి నిన్న మందకృష్ణ మాదిక్ గారు చెప్పారు. చాలా మంది దళితులు, ముఖ్యంగా మీరు చెప్పాల్సుకుంటే 60 దశకంలో మా మదర్ శ్రీ టిఎన్ సదాలక్ష్మి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిడిగా ఉండేది. అప్పుడే ఆమె యాదగిరిగుట్టలో దళితులకి ట్రైనింగ్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళని పూజారులుగా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే బెదిరింపులు వచ్చాయి, చంపేస్తామన్నారు. ఆయన కూడా వెరవలేదు. కానీ ఆమె కళ నెరవేరింది. రీసెంట్గా మీరు కనుక గమనిస్తే ఎంతమంది పూజారులు అంటే 800 మంది ఆంధ్ర ప్రాంతంలో మొన్న దళిత పూజారులు వాళ్ళందరూ వీధుల వెంట మొత్తం వాళ్ళు తిరిగి వాళ్ళు ఒక ప్రొసెషన్ లాగా తిరిగారు. 800 మంది పూజారులు. సో పేటెంట్ రైట్స్ అన్నది లేనే లేవు. కొలన్పాకలో తనకు కూడా తెలిసి ఉంటుంది బహుశా, నులక చెందైలని ఈ రోజు కాదు 11వ శతాబ్దం నుంచి ఎప్పటి నుంచో వాళ్ళు పూజారులుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. చాలా మంది మీరు కనుక గమనిస్తే చిన్న జిఆర్ సాంప్రదాయంలో 2 జిఆర్లు దళితులు. గాలి వినోద్ కుమార్ గారికి బహుశా తెలియదు. సో 2 జిఆర్లు దళితులు. సో రామానుజాచార్యులు వారు మాలదాసరి మాదిగదాసరి అన్ని 2 వర్గాలను ఆయన స్టార్ట్ చేసి వాళ్ళని పూజారిగా స్టార్ట్ చేశారు. చాలా మటుకు దళితుల్లో అప్పుడు వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలోనే వాళ్ళు దళిత పూజారులు, మాలదాసరులు మాల కులంలో, మాదిగదాసరులు మాదిగ కులంలో వాళ్ళు పూజలు నిర్వహించేటువంటి వాళ్ళు. ఈ రోజు ఇప్పుడు మీరు కనుక గమనిస్తే కేవలం పూజారులే కాదు, పీఠాధిపతి. మీరు ఇందాక చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి గురించి చెప్పారు. వాళ్ళు ఒక వినూత్నమైన పోరాటం చేస్తున్నారు, దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆయన మునివాహన సేవని చేశారు. దళితుల్ని టెంపుల్లోకి రాణిస్తలేరంటే ఈ రోజు కాదు, మునివాహన సేవ జరిగింది ఈ రోజు కాదు. చిలుకూరు బాలాజీ గారు ఫస్ట్ టైం చేసింది కాదు. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉదంతాన్ని మళ్ళీ ఆయన దాన్ని పునరుద్ఘాటించారు. ఆయన ఒక దళితుల్ని ఆదిత్య పరాశ్రీ అని ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. ఆయన ఒక పీఠానికి అధిపతి. అక్కడ దాన్ని అంబాత్రాయ క్షేత్రం అంటారు. దానికి పీఠానికి అధిపతి ఆయన. చక్కటి వేద పారంగతుడు ఆయన. మాదిగవాడు, అది అందరికీ ఓపెన్ గా తెలుసు. అట్లాగే మాతంగి పీఠం అని చెప్పి మొన్ననే స్టార్ట్ చేశాం గుంటూరులో. అక్కడ ఒక 10 ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగింది. మాతంగ పీఠం అని చెప్పేసి రవీంద్ర స్వామీజీ అని చెప్పేసి ఆయన మాతంగి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇదంతా తెలియకుండా కాలం మారిపోయిన తర్వాత కూడా నిన్న మందకృష్ణ గారు కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడుతూ పేటెంట్ రైట్స్ వాళ్ళకే ఉన్నాయా అంటే, ఇప్పుడు ఇంత వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ బ్రాహ్మణులు కానీ ఎవరు వ్యతిరేకించట్లేదే. వీళ్ళకందరికీ ట్రైనింగ్ ఎవరు ఇచ్చింటారు? గాలి వినోద్ కుమార్ మీరు గమనించాలి. ఈ 800 మందికి కానీ లేకపోతే ఇతరులకు అందరికి కానీ ట్రైనింగ్ ఎవరు ఇచ్చుంటారు? మరి వాళ్ళకందరికీ బ్రాహ్మణులే కదా ఇచ్చుంటారు. వాళ్ళందరూ వేదాంగ పారంగతులు అయిన తర్వాతనే కదా ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా గమనించాలి. ఇప్పుడు మీరు దళిత రిజర్వేషన్, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వద్దా కాదా దాని గురించి మాట్లాడదాం. మీకు లేదు హైందవ మతం గురించి మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నా. మీరు క్రైస్తవ మతం గురించి మాట్లాడదాం, హైందవ మతం గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది క్లారిటీ క్రిస్టల్ క్లియర్. పేటెంట్ రైట్స్ అన్నది ఎప్పుడో అసలు లేవు. పేటెంట్ రైట్స్ అన్నది చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్ని వర్గాల వారు, భరత్ గారు చెప్పినట్టుగా అన్ని వర్గాల వారు, ఇప్పుడు వేద పాఠశాల తిరుపతిలో ఉంది. వేద పాఠశాలలో మీరు స్వయంగా మీరు అప్లై చేసుకొని ఆ కోర్సు తీసుకుని మీరు పంపించండి. ఎవరైనా పంపిస్తే నేను జాయిన్ చేపిస్తాను. వాళ్ళందరూ కోర్సు పూర్తి చేసుకుని వివిధ దేవాలయాల్లో వాళ్ళు పూజారులుగా నియమితులైనటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. అయితే ఒకటి ఇక్కడ గాలి వినోద్ కుమార్ గారు క్లెయిమ్ చేసింది ఏంటంటే, మతం మారినంత మాత్రాన కులం పోతుందా? కులం పోదు కదా. దానికి అసలు కులం అనేది దేని ఆధారంగా వచ్చింది? కులం అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న మతాలను చూసుకుంటే ఒక హిందూ మతంలో తప్ప వేరే దగ్గర లేదు. ఎప్పుడైతే నువ్వు హిందూ మతాన్ని త్యాదించినవంటే ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలను, ఆ విధానాలను, అక్కడ ఉన్నటువంటి నీ వివక్షంతా కూడా కోల్పోయినట్టే కదా. అది పోయినట్టే. ఇంకా పోదు అని అంటే ఎట్లా? అంటే మీరే ఓన్ చేసుకోవడానికి ఏదో ప్రయోజనం ఉంటుంది కదా అని చెప్పేసి ఓన్ చేసుకోవడానికి మాకు పోదు అని చెప్తున్నారు. నీకు పోదు అనుకున్నప్పుడు నువ్వు దాంట్లో ఉండకు. మళ్ళా నువ్వు దానికి ఎందుకు పోతారు? క్రైస్తవ మతానికి, ఇస్లాం మతానికి ఎందుకు పోతారు? మీరు వేరే మతాలకు పోవాలా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రయోజనాలకు మాత్రం హిందూ మతం కావాలా, ప్రాక్టీస్కి మాత్రం వేరే మతం కావాలా. ఇది తప్పు. ఇప్పుడు మనం ఆధునిక సమాజంలో ఉన్నాము, అందరం చదువుకున్న వాళ్ళము. మీరు ఏది కావాలంటే అటు ఉండాలి. మీకు చాలా స్పష్టంగా అవకాశాలు ఉన్నాయి. క్రైస్తవ మతానికి పోతారా? మా ఫ్రెండ్స్ చాలా మంది ఎస్సీలు క్రైస్తవ మతంలోకి పోయి బీసీసీ ఎంజాయ్ చేస్తున్నారు. తీసుకున్నారు. చాలా మంది తీసుకున్నారు. ఎస్సీలు తీసుకున్నారు. త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మాకు అవసరమే లేదన్నారు.
ఇప్పుడు మా దగ్గరనే మా సొంత ఊర్లోనే మాకు తెలిసినటువంటి నాతో ఎంప్లాయీగా ఉన్నాయన తన కొడుకులు వాళ్ళు చెప్పారు, మేము ఎస్సీ క్లెయిమ్ చేసుకోము, మేము బీసీసీగానే ఉంటాము, మీ కులంతో మాకు సంబంధం లేదు. ఆయన గురించి ఒక పెద్ద చర్చ జరిగింది మా దగ్గర. ఆయన కులంలో ఉంచాలా లేక గుంటలో తీసేయాలా అనుకున్నప్పుడు, లేదు మేము ఉండమనుకున్నప్పుడు ఏం చేస్తారు? నారాయణ నేను ఒక మాట అడుగుతున్నా, అంటే మీరు ఏమనుకోకండి, చెప్పండి. మా ఇద్దరు నాకు ఇద్దరు చాలా మిత్రులే, చర్చ జరగాలి. ఇప్పుడు మీరు బీసీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి చూడండి, షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ అని ఇస్తున్నారు వాళ్ళు. అవును, షెడ్యూల్ క్యాస్ట్ అంటే కాదండి, ఒక మాట ఏంటండి, షెడ్యూల్ క్యాస్ట్ అంటే అర్థమైందన్నా నారాయణ గారు? షెడ్యూల్ క్యాస్ట్ అంటే అర్థమైంది మీరే చెప్పాలి. చెప్పండి, నువ్వే చెప్పాను. ఎందుకంటే ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నారు వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ అని అర్థం. అక్కడ రెండు ఉంటాయి. మీరు మీకు ఉన్నంత లీగల్ గా నాలెడ్జ్ నాకు లేదు, కానీ ఒక్కటి కన్ఫ్యూజ్ చేయకండి, లీగల్ కూడా మాట్లాడదాం, ఇబ్బంది ఏం లేదు సార్. ఒకటే చెప్తాను, మీకు ఆన్సర్ ఇస్తాను, నేను దానికి ఆన్సర్ కూడా ఇస్తాను. చెప్పండి, నేను ఒకటి చెప్పండి. ఇవాళ అది కేవలము ఎస్సీల నుండి మతం మారినటువంటి వాళ్ళకు మాత్రమే కొంతకాలానికి ఒక రిలీఫ్ అన్నటువంటిది ఇచ్చిండ్రు, వేరే వాళ్ళకి ఆ రిలీఫ్ కూడా లేదు. మరి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఓసీలు కావాలి. ఇప్పుడు బీసీ ఉన్నారు, బీసీ ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ మతంలోకి పోతే వాళ్ళు ఓసీ కావాల్సిందే. మతం మారిన తర్వాత అసలు క్యాస్ట్ అనేది ఉండదు సార్. ఓసీ ఎస్సీ ఎక్కడ ఉంటది? ఇంకా అది కేవలం ఓసీ ఉండదు, బీసీ ఉండదు, ఎస్సీ ఉండదు సార్. ఎస్సీలకు దృష్టిలో ఒకసారి మతం మారిన తర్వాత అసలు క్యాస్ట్ అనేది ఉండదు. ఒక ప్రొవిజన్, ఒక రిలీఫ్ అన్నటువంటిది అక్కడ కల్పించబడింది. నేనేమంటున్నా అంటే ఒక మున్నూరు కాపో లేకుంటే గౌడనో యాదవో క్రైస్తవ మతం మారిండు అనుకుందాం. వాస్తవానికి ఆయన కూడా ఈ కులాన్ని వదులుకోవాలంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వాళ్ళు కూడా డెఫినెట్ గా దీన్ని క్లెయిమ్ చేస్తారు. ఆయన వదులుకునే అవసరం లేదు సార్, పోతుంది ఆటోమేటిక్ గా క్యాస్ట్ పోతుంది. వాళ్ళు ఓసీలకు వస్తారు. ఓసీలకు వచ్చినప్పుడు వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. వినండి నారాయణ అన్న, వినండి. ఇప్పుడు 18,061 కులాలు షెడ్యూల్ కులాలలో ఉన్నాయి భారతదేశంలో. దాంట్లో తెలంగాణకు వచ్చేస్తే 59 కులాలు ఉన్నాయి. దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నినగాక మొన్న మనం వర్గీకరణలో చూసుకున్నాం. అంటే ఇవన్నీ అంటరాని కులాలే, అన్నిటిని కలిపి ఒక షెడ్యూల్లో చేర్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్, అవునా కదా? సో కాబట్టి ఈ షెడ్యూల్లో చేర్చిన కులాలన్నీ అంటరాని కులాలే. ఈ అంటరాని కులాలు హిందూ మతంలో ఉంటే మాత్రమే రిజర్వేషన్లు అని ఆర్టికల్ 360లో లేదు, షెడ్యూల్ కులాల నిర్వచనంలో లేదు. అలాగే ఆర్టికల్ 341 క్లాజ్ 1లో కూడా లేదు, ఆర్టికల్ 340లో కూడా లేదు, అలాగే ఆర్టికల్ 14లో లేదు, 15లో లేదు, 16లో లేదు. అంటే సుప్రీం భారత రాజ్యాంగ నిర్మాణం ఇవన్నీ కాదన్న, ఇవన్నీ నిర్మాణం అయినప్పుడు ఉన్నాయి. కానీ ఇది ఎప్పుడు వచ్చిందన్నా, ఏది ఆర్డర్ అనేది ఎప్పుడు వచ్చింది? అది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, అది చట్టం కాదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేరు, చట్టం వేరు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బలవంతంగా పార్లమెంట్ లో చర్చ లేకుండా అది తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రపతి గారు కుట్రతోని ఇవాళ క్రైస్తవ మతంలోకి వెళితే ఆ క్రైస్తవ మతం విస్తరిస్తుందనే కుట్రతోని ఇవాళ దళితులను రాష్ట్రపతి కుట్ర చేయడం ఏంటి సార్? మీరు అంతగా ఉంటే మీరు ఛాలెంజ్ చేయండి కోర్టుకెళ్ళి. లీగల్ నాలెడ్జ్ చాలా బాగుంది, మీరు ఛాలెంజ్ చేయండి కోర్టుకెళ్ళి. 1935 యాక్ట్ 1935 కాదండి, వర్గీకరణ చేస్తేనేమో న్యాయం, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇస్తేనేమో అన్యాయమా? చట్టాన్ని బోధిస్తున్న వాడికి చెప్తున్నా, 1932 వరకు కూడా దళితులు హిందువులు కాదు, హిందువులు కానే కాదు. మీరు చట్టం తీయండి, 1919 తీయండి. అసలు హిందూ మతం మోస్తున్నదే దళితులు. మీకు దళితుల చరిత్ర తెలిసిపోతే మాట్లాడద్దు. గాంధీ గారు కుట్రతో పెట్టిండ్రి, ఈ మతంతో సంబంధం లేని కులంతో మాత్రమే వచ్చిన రిజర్వేషన్లు. ఇది 1932 యాక్ట్ ప్రకారంగా. గాంధీ గారికి రాజ్యాంగంలో ప్రమేయం ఏంటి? గాంధీ గారు ఏదైనా రాజ్యాంగం కమిటీలో ఉన్నారా? గాంధీ గారు ఏదైనా సబ్ కమిటీలో ఉన్నారా? గాంధీ గారు ఏదైనా రచన చేశారా రాజ్యాంగంలో? గాంధీ గారి ప్రమేయం ఏంటి? ఇటు వినండి, మీరు ఒక్కసారి వినండి. 1881లో వచ్చిన క్యాస్ట్ సెన్సెస్ లో దళితులు హిందువులు కాదు. మీరు అది మరి ఒకసారి చదవండి, ఆ సెన్సస్ మొత్తం రిపోర్ట్ చదవండి. 1931 కూడా 1891లో కూడా వాళ్ళు దళితులు హిందువులు కాదు.
అసలు దళితులన్న పదమే లీగల్ కాదు సార్. మీరు మాట్లాడే తప్పు. దళిత అన్న పదమే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. యు ఆర్ నాట్ సపోజ్ షెడ్యూల్ కాస్ట్ మాత్రమే వాడాలి. అంటరాని కులాలు అంటరాని కులాలు హైందవ మతంలో లేకపోతే క్రైస్తవంలో ఉంటుందా లేకపోతే ఇస్లాంలో ఉంటుందా? ఎక్కడ అంటరాని కులాలు హిందువులు కాదు. ఎందుకు హిందువులు కాదు? దళితులే హిందువులు. 1881 లో దళితులు మూలవాసులు, దళితులే హిందువులు. 1891 లో గానీ షెడ్యూల్ కులాలు లేదా అంటరాని కులాలు హిందువులు కాదు. ఎప్పుడైంది వాళ్ళు హిందువులు? ఎప్పుడైంది హిందువులు? అయ్యేదేంటండి అసలు మూలవాసులను మాట్లాడుతుంటే మీరు దళితులు హిందువులు అని మాట్లాడతారు. ఇది చాలా తప్పు ఆర్గ్యుమెంట్. ఇది దళితులే హిందువులు. దళితుల దగ్గర నుంచే మొదలైంది. ఆది జాంబవంతుడి దగ్గర నుంచే మొదలైంది. మీరు చట్టం తెలవకుండా మాట్లాడారు. ఆది జాంబవ ఎవరేనండి? మీకు రాజ్యాంగంలో ఆది జాంబవ ఉన్నాడా? రాజ్యాంగంలో రాముడు ఉండాల్సిన అవసరం లేదు. దళితులు కాదు, షెడ్యూల్ కాస్ట్ ఉన్న వాళ్ళందరూ సంబంధం లేదు. మీకు సంబంధం లేదు. మాకున్నది ఇది రాజ్యాంగం. మాకున్నది మా వంశస్థుడు. మా వంశస్థుడు. మీరు అగౌరవంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు. మీరు రాజ్యాంగం గురించి చట్టం గురించి మాట్లాడండి. చట్టం గురించి మాట్లాడుతున్నాను. దళితులు రాజ్యాంగం ప్రకారం హిందువులు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు? దళితులు హిందువులు కాదు ఎట్లా మాట్లాడతారు? మీరు బైబుల్ అక్కర్లేదు. మాకు రాజ్యాంగం కావాలి. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడండి. భారతదేశంలో రాజ్యాంగమే ప్రామాణికం. తప్పకుండా రాజ్యాంగమే ప్రామాణికం. భారతదేశంలో కాదు ఎక్కడైనా రాజ్యాంగమే ప్రామాణికం. రాజ్యాంగం గురించి మాట్లాడతాం. రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి చెప్పండి. ఈ భారతదేశంలో రాజ్యాంగంలో గాంధీ మార్చిండని చెప్పిండ్రు. రాజ్యాంగంలో గాంధీ అరిస్తే కరెక్ట్ అయిపోతుంది వినోద్ గారు. రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి? రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి? రాజ్యాంగమే పబ్లిక్. రాజ్యాంగమే యేసు ప్రభు కూడా మీకు పర్సనల్. మీకు జాంబవంతుడు మాకు పర్సనల్ అయితే యేసు ప్రభు మీకు పర్సనల్. మీకు పర్సనల్. రాజ్యాంగంలో గాంధీ ప్రమేయం ఏంటి చెప్పండి. మీరు చెప్పిన మాటకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రాజ్యాంగంలో గాంధీ గారు ఎక్కడ మార్చారు, ఎక్కడ చేర్చారు చెప్పండి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను మాత్రమే గాంధీ పెట్టారన్నారు. గాంధీ ఏ ఆర్టికల్ ప్రకారం ఎక్కడ పెట్టారు, ఆయన ఏ సబ్ కమిటీలో ఉన్నారు, ఎక్కడ పెట్టారో చెప్పండి. గాలిగా మాట్లాడద్దు. ఈ ఎగ్జిక్యూటివ్ మాట్లాడద్దు. వినోదానికి మాట్లాడద్దు. వినోద్ గారు వంశతిలక్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు గాలి వినోద్ గారు ఒక క్వశ్చన్ వంశతిలక్ గారు అడుగుతున్నారు ఏంటంటే, మీరు గాంధీజీ మార్చారన్నారు కదా. గాంధీజీ 1948 జనవరి 30 తేదీన 30 జనవరి రోజు చనిపోయినారు కదా. సో రాజ్యాంగంలో గాంధీ మార్చారంటే గాంధీ ఆ రాజ్యాంగ రచన సమయంలో లేరు, బతికిలేరు. 3 నెలలకే స్వతంత్రం వచ్చిన 4 నెలలకే చనిపోయినారు. గాంధీ గారు పెట్టారంటున్నారు. గాంధీ ఎట్లా పెడతారు? రాజ్యాంగ రచన చేసింది అంబేద్కర్ కదా. రాజ్యాంగ రచన చేసింది అంబేద్కర్ అయితే హిందువుల్ని దళితుల్లో చేర్చింది అంబేద్కర్ అవుతాడు తప్ప గాంధీ ఎట్లా చేరుస్తాడు? రాజ్యాంగ రచన సమయంలో అది అయ్యే నాటికి ఆయన బతికి లేరు కదా, 4 నెలలకి చనిపోయారు కదా. అది కదా మీరు రేజ్ చేసిన పాయింట్, అదే కదా. మీరు 1935 యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1935 లో వచ్చింది కదా. మరి మీరు రాజ్యాంగం అంటారు కదా, రాజ్యాంగం రాసింది అంబేద్కర్. బతికే ఉన్నాడు కదా, గాంధీ గారు బతికే ఉన్నారు కదా అప్పుడు. మరి మీరు రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం ఆమోదించబడిందా? కాదండి. రాజ్యాంగం నా మాట వినక మాట్లాడండి. ఈ మాట ప్రకారం గాంధీ పెట్టారు రాజ్యాంగం అంటున్నాడు. దాన్ని ఒకసారి వినండి. నేను మాట్లాడినాక మాట్లాడండి. గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. 1932లో గాంధీ గారి అంబేద్కర్ గారి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అదే పూనా ఒప్పందం. ఆ పూనా ఒప్పందం తర్వాతనే 1935 యాక్ట్ వచ్చింది. ఆ పూనా ఒప్పందం ఏ ఒప్పందం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు ఏదైతే అంటరాని కులాలకు ఒక ప్రత్యేక నియోజకవర్గాలు, సపరేట్ ఎలక్ట్రోడ్స్, సపరేట్ సెటిల్మెంట్స్ ఇచ్చారో దానికి నేను వ్యతిరేకము. ఎట్టి పరిస్థితుల్లో అంటరాని కులాలంతా హిందువులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేరు కాదు. హిందువులో భాగంగా చూస్తేనే నేను దాన్ని సమ్మతిస్తా. ప్రత్యేకంగా వాళ్ళని ఎన్నుకునే విధానాన్ని నేను వ్యతిరేకిస్తా. ప్రత్యేకంగా అభివృద్ధి చెందే విధానాన్ని నేను వ్యతిరేకిస్తా. వాళ్ళు హిందూ సమాజంలో భాగమే అని మతాన్ని ఎవరు గాంధీ గారు చొప్పించారు. దాంట్లో జాయింట్ ఇప్పుడు గాంధీ గారు ఎవరండి చొప్పించడానికి? మీద ఆధారపడి నేను మాట్లాడేటప్పుడు వినండి. మాట్లాడితే వినడానికి లేం సార్.
అరే ఇష్టం నేను వచ్చి మాట్లాడితే రాష్ట్రంలో చట్టం వినట్లేదు. చదవండి మీరు. గాంధీ గారు మీరు చూపిస్తే పూనా దళితులు ఒప్పందం హిందువులైనారంటే చదవండి. అర్థం ఏంటి? మీరు పూనా ఎక్కడి వరకు న్యాయం ఒప్పందం అది? చదవండి సార్. ఆ? మీరు పూనా ఒప్పందం చదవండి. పూనా ఒప్పందం అంటే హిందువులు డిక్లేర్ చేయడానికి గాంధీ గారు ఎవరు, మీరెవరు, ఇంకోరెవరు? జరిగిన ఒప్పందమే పూనా ఒప్పందం. అదే మీరు- రిజర్వేషన్లకు పునాది. మీరు స్పెషల్ కాన్స్టిట్యున్సీస్ గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడదాం. దాని గురించి పోరాడతారో చెప్పండి, నేను కూడా కలిసి వస్తాను. ఇవాళ అంటరాని కులాలకు రిజర్వేషన్ల పునాది అక్కడే పడ్డది. అక్కడ అంతకుముందు అంటరాని కులాలకు రిజర్వేషన్లు లేవు. ఈ భారతదేశంలో అంటరాని కులాలకు అంతకుముందు రిజర్వేషన్లు లేవు. సాహు మహారాజ్ ఫస్ట్ ఇచ్చారు 1932 రిజర్వేషన్. మాత్రమే మీకు తెలుసో లేదో, అంబేద్కర్ గారి సాహు మధ్యలో మహారాజ్ జరిగింది. మొట్టమొదటి రిజర్వేషన్ ఇచ్చింది, రిజర్వేషన్ కల్పించింది, ఆయన రాజ్యంలో రిజర్వేషన్ కల్పించింది సాహు మహారాజ్. మీకు కూడా తెలిసే ఉంటది. తెలియనట్టు మీరు నటించదు దయచేసి. షాహు మహారాజు రాజ్యాంగ చట్టంలోకి రాలేదు. గాంధీ అంబేద్కర్ ఆయన రాజ్యంలో అన్నాను, ఆయన రాజ్యంలో అన్నాను. వచ్చింది, అది మాత్రమే వచ్చింది. అవి కాదు షాహు మహారాజు 1935 రాజ్యాంగం కాదండి. అది రాజ్యాంగంలో ఏది ఉన్నదో మాట్లాడండి. డిబేట్ చేయండి. Don't try to confuse with your knowledge. Don't try to confuse. ఛత్రపతి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కావాలా వద్దా ఆ పాయింట్కి రండి, మాట్లాడదాం. ఎంతసేపు మాట్లాడతాం చెప్పండి. మహారాజు గారు రిజర్వేషన్ ఇచ్చింది కావాలని అంటున్నారు గాలి వినోద్ కుమార్ గారు. మేము కావద్దని మేము అంటున్నాం. వచ్చింది. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వకూడదని నేను అంటున్నాను. దాని గురించి మాట్లాడమని చెప్పండి. దమ్ముంటే మాట్లాడి దాని గురించి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. రాజ్యాంగంలో ఇవాళ మీరు రాజ్యాంగంలో ఉన్న 70% ఇవాళ సబ్జెక్ట్ ఏంటి దాని గురించి మాట్లాడండి. వచ్చినాయి. 1935 యాక్ట్ ప్రకారమే 75% అంతా భారత 1935 లో రాజ్యాంగం రాలేదు కాబట్టి దాని గురించి నాకు అనవసరం. మీరు గనక స్పెషల్ కాన్స్టిట్యున్సీస్ గురించి మీరు పోరాటం చేయదలుచుకుంటే నేను కూడా కలిసి వస్తా, మాట్లాడదాం రండి. అది కాకుండా మీరు రాజ్యాంగం అంటారు 1935 పోతారు, రాజ్యాంగం అంటారు గాంధీ గురించి మాట్లాడతారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా మాట్లాడదాం, చర్చిద్దాం. చెప్పండి. నేను గాలి వినోద్ కుమార్ సార్ గారికి తర్వాత చాలా మంది కావాలనుకుంటున్నటువంటి వారికి ఒక ప్రశ్న అడుగుతున్నానండి. స్ట్రేట్ ఫార్వర్డ్ మై క్వశ్చన్ ఈజ్ వెరీ డైరెక్ట్, అంటే క్లియర్ గా ఉంటా. క్రైస్తవంలో కులం ఉంటదా? ఉంటే ఎవరు నిర్ధారణ చేయాలి? ఎవరు నిర్ధారణ? క్రైస్తవంలో కులం ఉంది. మనం కాదు, మీరు కాదు, సార్ కాదు చేసి మన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ ఫాదర్లు గాని వాళ్ళు ఉన్నటువంటి పెద్దలు గాని ఒక్క నిమిషం సార్, మీరు మా దగ్గర కూడా అన్ని హిందూ మతంలో ఉన్న కులాలన్నీ మా దగ్గర కూడా కులాలు ఉంటాయి అని వాళ్ళని సర్టిఫై చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కులం యొక్క మేము మతం మారినా కూడా మాకు కులం ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఉంటుంది. ఇవాళ నేను అందులో కూడా కులం ఉంటుందంటే నాకేం రైట్ ఉంటుందండి? ఉంటుందని చెప్పడానికి ఒక నిమిషం సార్, మీరు మాగండి. ఆ మత పెద్ద చెప్పాలి, ఆ మత పెద్ద సర్టిఫై చేయాలి. ఇప్పుడు హిందూ మతంలో కులాలు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి అని చెప్పేసి ప్రతి పీఠంలో చెప్తారు, ప్రతిది కూడా చెప్తారు. ఉన్నప్పటికీ కూడా మేము అవకాశాలు అప్పుడప్పుడు ఇస్తున్నామని చెప్తారు. ఇచ్చింది చాలా తక్కువైనా, చెప్పుకునేది ఎక్కువైనా కూడా మేము ఇస్తున్నామని చెప్తున్నారు. సో నేనేమంటున్నానంటే క్రైస్తవంలో కూడా కులం ఉంటుంది అని అంటే ఆ యొక్క కులం మత పెద్దలు నిర్ధారణ చేయాల. అది ఇస్లామే కాదు, రేపు క్రైస్తవం కాదు, ఇస్లాంలో కూడా చెప్పాలా. ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఖురాన్ ప్రకారం మా దగ్గర ఉంటుంది అని చెప్పేసి చెప్పాలా. మనకు హిందూ ధర్మాలన్నీ కూడా వర్ణ వ్యవస్థను అవి సమర్థిస్తాయి, వర్ణ వ్యవస్థ ఉంటుంది అని చెప్పేస్తారు. నీకు ఇటువంటి వ్యవస్థ ఇస్లాంలో గాని క్రైస్తవంలో గాని ఉన్నదా? మరి లేనప్పుడు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? మాకు ఉన్నది అని చెప్పేసి బాలకోటే గారు, అమరావతి జేఏసీ చైర్మన్ బాలకోటే గారు ఏంది ఎవరు నిర్ధారణ చేయాలి? మీ టేక్ ఏంటి? దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ వర్తింపజేయాలా వద్దా, ఉండాలా వద్దా? ముందుగా మనం అందరికీ నమస్కారం. డిబేట్ లో ఉండే వాళ్ళందరికీ, దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లో ఉండాలా వద్దా అని అడిగే ముందు భారతదేశంలో రిజర్వేషన్లు ఎలా వచ్చాయని తెలియాలి. ఎలా వచ్చాయి, ఎవరికి వచ్చాయి, ఏ ప్రాతిపదికన వచ్చాయి. అంబేద్కర్ గారు కూడా ఈ రిజర్వేషన్లు ఎందుకు ప్రతిపాదించారు? ఇందాక మిత్రులు ఒకరు మాట్లాడుతూ మాట అన్నారు, వర్ణ వ్యవస్థలో కులాలుంటాయి, వర్ణాలుంటాయి, హెచ్చుతగ్గులుంటాయి, తారతమ్యాలు ఉంటాయి. కాబట్టే రిజర్వేషన్ల ప్రతిపాదన అవసరం వచ్చింది. భారతదేశం వర్ణ వ్యవస్థ దేశం. భారతదేశం క్రిస్టియన్ దేశం కాదు, భారతదేశం ఇస్లామిక్ దేశం కాదు, హిందూ దేశం. హిందూ దేశం అంటే వర్ణ వ్యవస్థ ఉన్న దేశం. ఇందులో హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి
ఎక్కువ మంది అత్యధికులు ఎస్సీలు ఎస్టీలు వివక్షత గురవుతున్నారు కాబట్టి రిజర్వేషన్లు ప్రతిపాదించారు. ఇప్పుడు క్రిస్టియన్లు అని అంటే క్రిస్టియన్ మతంలో కులం ఉండదు కాబట్టి రిజర్వేషన్లకు ఉండవు. బీసీసీ ఆల్రెడీ బీసీసీ కేటగిరీ చేశాం. ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళు వర్ణ వ్యవస్థ నుంచి దూరం అయ్యి మరో మతంలోకి మారుతున్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఉండవు అని చెప్పేసి నిన్న మొన్న సుప్రీంకోర్టు చెప్పిన అంశం. ఇది అంశం. దీన్ని ఇప్పుడు క్రిస్టియన్లకి రిజర్వేషన్లు ఉండవండి. తిరిగి ఆ రిజర్వేషన్లు ఎవరికి దక్కుతాయి? 15% రిజర్వేషన్లు ఎవరికి దక్కుతాయండి? దళితుడికేగా. ఈ దళితుడికైనా పక్కన దక్కటం లేదు. 15% రిజర్వేషన్ ఎందుకు దక్కటం లేదు? అత్యధిక శాతం దొంగదారిలో రిజర్వేషన్ తీసుకుంటున్నది దళిత క్రైస్తవులు. మీకు పేర్లతో సహా చెప్తాను, ఎవరెవరితో సహా. చెప్తున్నాను. మా గాలి వినోద్ కుమార్ కూడా ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన అప్లికేషన్ ఫామ్ లో హిందూ అని రాశాడా లేకపోతే క్రిస్టియన్ అని రాశాడా? ఈ డిబేట్ లో చెప్పమని చెప్పండి. దమ్ముంటే చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. బాలకోట గారు చెప్పారు. అమలు జరిపే అంశంలో జరిగే అవకతవకలు వేరు, ప్రధానంగా విషయం ఏంటి అని నేను విషయం మాట్లాడుతున్నా. అవకతవకలు అనేది వ్యవస్థలో అన్ని చోట్ల ఉంటాయి. రిజర్వేషన్ పర్ఫెక్ట్ గా అమలు జరుగుతున్నాయా, రిజర్వేషన్లు అందరికీ అందుతున్నాయా అంటే అది ఒక వేరే అంశం. ఈ రాష్ట్రంలో దళితులు ఏబిసిడిగా వర్గీకరణ అయిపోయింది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను. అంటే మా బియ్యం మేమే పంచుకున్నాం 15%. అదనంగా మేము ఒక్క రిజర్వేషన్ కూడా అడగల. మందా కృష్ణమాధవ్ గారికి కూడా ఒక రిజర్వేషన్ పెంచమని అడగల, ఉండగింజలే పంచుకున్నాం. దాని మూలాన మరో కులానికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. మరి ఎస్సీల వరకు విభజన జరిగింది, మళ్ళీ ఎస్టీలకు జరగల. అంటే ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటేనండి, ఇప్పుడు క్రైస్తవం స్వీకరించాలనుకున్నప్పుడు బీసీసీ ఉంటుంది. పైపొచ్చింది ఒక దళిత క్రైస్తవులకే కాదు, రేపొద్దున బీసీలకి, కాపులకి, రెడ్డులకి, కమ్మలకి వాళ్ళు క్రిస్త మతం తీసుకుంటే ఏమవుతుంది? ఈ రోజున ఈబీసీ రిజర్వేషన్లు ఉంటాయండి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. కాపుల రిజర్వేషన్లు ఉంటాయి, బీసీలకి రిజర్వేషన్లు ఉంటాయి. అది కూడా అంశం అవుతుంది రేపొద్దున. ఇదంతా ఒక ఇబ్బందికరమైన అంశమే. కాబట్టి నిన్న మొన్న సుప్రీంకోర్టు ఆ ఎజెండాని తీసుకుంది కాబట్టి చర్చ జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈ రోజున కట్టే కొట్టే తెచ్చని ఒక 3 మాటల్లో చెప్పే అంశం కూడా కాదండి. ఇది కోట్ల మంది దళితుల ప్రభావితం చేసే అంశం. ఈడబ్ల్యూఎస్ఏ అండి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ క్యాస్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ క్యాస్ట్ సార్. దాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. అవును, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కులం లేదా వాళ్ళకు? వాళ్ళ కులం లేదా ఏంటి? వాళ్ళ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అన్నాను. కులం లేదా? ఈబీసీ నుంచి అది ఈబీసీనా ఈడబ్ల్యూఎస్ఆ? కాదండి, వాళ్ళకు కులం లేదా? ఈడబ్ల్యూఎస్ఆ? ఏమండి సరే ఒక్క నిమిషం, మన టాపిక్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వద్దా ఇవ్వాలన్నా వద్దా అది చర్చిద్దామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి గారి కులం ఉందా లేదా? ఉన్నది. ఉందా? అలాగే ఉంటుంది ఈబీసీ కూడా. గాలి వినోద్ కుమార్ చెప్పడం కాదండి, జాన్ పాల్ ఓపెన్ చెప్పమని చెప్పండి. బాలకోటే గారు మీ స్టాండ్ క్లియర్ చేయలేదు. మీరు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ ఉండాలా, మతం మారిన తర్వాత ఉండాలా వద్దా, మీరేమంటారు? నేను మాట చెప్తున్నా సార్. మై నేమ్ ఇస్ బాలకోటయ్య, ఐఎమ్ ఏ హిందూ, మాల. బీసీసీ అని చెప్పి క్రిస్టియన్లకు ఒక సపరేట్ కేటగిరీ ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది మీరు క్రిస్టియన్లుగా మారే దళితులకు రిజర్వేషన్ ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వు నేను చెప్పలేదు కాబట్టి అది చర్చ అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిద్దామా ధిక్కరిద్దామా? సుప్రీంకోర్టు ఇది మొదటిసారి కాదు చెప్పడం, ఇదివరకు 8-10 సార్లు జడ్జిమెంట్ చెప్పింది. కానీ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు కూడా అగ్రవర్ణాల వాళ్ళు కాబట్టి ఇట్లా చేస్తున్నారని ఇప్పుడు నిన్న ఆరోపణ. ఆయా సందర్భాల్లో రాష్ట్రాలు చెప్పినాయి. మొన్న గుంటూరు కేసు రాష్ట్ర హైకోర్టులు చెప్పినాయి. మొన్న గుంటూరు సంబంధించిన కేసు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని బాపట్ల కేసు చింతాళ ఆనంద్ అనేటటువంటి బాపట్ల గుంటూరు అన్న ఒకటేలేండి మీరు ఒకళ్ళు. ఇప్పుడు సో ఇప్పుడు మీ స్టాండ్ ఏంటంటే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంతేనా సార్? ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిద్దామా వద్దా మీరు చెప్పండి. పాటించాలా వద్దా? ఇది రాజ్యాంగ విరుద్ధం అంటారు. సుప్రీంకోర్టు ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుందండి?
ఒకవేళ అది అనుకున్నప్పుడు ఫుల్ బెంచ్ కావాలని ఛాలెంజ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ అంతే ఎగ్జాక్ట్ వాట్ ఐ టోల్డ్ Perfect. ఇంతకుముందు చెప్పిన కరెక్ట్ ఆయన చెప్పింది కరెక్ట్. ఫుల్ బెంచ్ అక్కడ పెండింగ్ లో ఉందా? ఫుల్ బెంచ్ దీనిలో పెండింగ్ లో ఉందా గాలి వినోద్ కుమార్ గారు? నేను మాట చెప్తాను సార్ భారతదేశం కులాల దేశం, మతాల దేశం. ఇప్పుడు మనం ఎన్నో చెప్తాం, వివిధ భాషలో, వివిధ నాగరికతలో, వివిధ రాష్ట్రాలు, వివిధ వేషధారణలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం. ఉల్లిపాయ కనుక ఎదైతే పొరలుగా ఉంటుందో తిరిగి మళ్ళీ ఎలా కలిసి ఉంటుందో, ఈ పూజ్యుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ఏకగొడుగుతో భారతదేశం భిన్న మతాలున్నా భిన్న సంస్కృతున్నా కూడా నడుస్తున్నాం. ఇందులో వచ్చే అసంతృప్తవాదాలు ఎలాగనే ఉంటాయి. వీటిని రచ్చ చేయటం కోవటం కంటే మాలాంటి వాళ్ళం కానీ మీలాంటి వాళ్ళం కానీ పదే రచ్చ చేసుకొని ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం కంటే దానికి సంబంధించిన పరిష్కార మార్గాల పట్ల కూడా ఆలోచించాల్సిన అవసరం లేని మాట అయితే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా బాధ్యత గల వ్యక్తిగా ఈ మాట అయితే చెప్తానండి. భరత్ గారు, ఓకే, ఇందాక ఒక ఛాలెంజ్ చేశాను వినోద్ కుమార్ గారికి, ఆయన దానికి సమాధానం చెప్పలేదు, చాలా తెలుగుగా దాటేస్తున్నారు. ఆయన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నేను స్పష్టంగా మాట్లాడుతున్నా సార్, నిదానంగా మాట్లాడదాం. మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మీరు క్రిస్టియన్ అని ఒప్పుకుంటున్నారు, మీరు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు గాలి వినోద్ కుమార్ గారు అప్లికేషన్ లో నేను హిందూ అని రాశారా, క్రిస్టియన్ అని రాశారా? స్పష్టంగా చెప్పండి. ఆ డాక్యుమెంట్ బయట పెట్టండి. నేను చెప్పేది నండి, మీరు నాది ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉంటది, పక్కనే, ఓకే, ఎక్కడ ఎంతో దూరం లేదు. ఓకే. మీరు పోయి ఆర్టీఐలో అడగండి, లేదా దేంట్లోనైనా మీరు తీసుకోండి. మీరు పెట్టండి, మేము నమ్ముతాం సార్. వినండి వినండి సార్, మీరు ఆర్టీఐలో తీసుకోండి. నేను హిందువుగానే డ్యూటీలో జాయిన్ అయ్యాను, హిందువుగానే నేను ఇవాళ వినండి హిందువుగానే రిటైర్డ్ అయ్యాను. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. 12 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు 12 ఏళ్ళ సర్వీస్ ఉంది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇవాళ దళిత క్రైస్తవ దండోర్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు పెట్టింది తెలుసా మీకు? అదే రిటైర్ కాగానే, అంటే మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోగానే తీసుకున్నారు. అంటే హిందూ మతంలో ఉండి బెనిఫిట్స్ అన్ని స్వీకరించిన తర్వాత, దాని ఫలితాలన్నీ పొందిన తర్వాత, మొత్తం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోగానే మీరు క్రైస్తవులుగా మారిపోయి అందరూ చేశారు. దళిత క్రైస్తవులు వినండి. ఇప్పుడు నేను ప్రపంచవ్యాప్తంగా నేను ప్రసంగాలు ఇస్తా. ఈ ఒక్క దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఇటు అరే డబాకాయ ఎందుకు అవుతావు? ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో లెక్చర్స్ ఇచ్చొచ్చిన, అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా లెక్చర్స్ ఇచ్చొచ్చిన. అట్లనే నేను ఈ దేశంలో చాలా దేశాలలో ఇస్తూ ఒక ఇస్లామిక్ దేశంలో కూడా నేను ప్రసంగం చేయడానికి పోయినా. ఎప్పుడు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడానికంటే ముందు ఆ దేశానికి పోయినా. అదే దేశం అంటే అరబ్ కంట్రీస్ లలో ఉంటది, దేశం పేరు సడన్ గా గుర్తు రావట్లేదు. ఇవాళ ఆ దేశం పోయి నేను నా లెక్చర్స్ చేయడానికి, ఇండియన్ ముస్లిమ్స్ మీద 3 రోజుల లెక్చర్స్ చేయడానికి నన్ను పిలిచారు వారు, ఆ దేశం వాళ్ళు, ఆ ఇండియన్ ముస్లిం అసోసియేషన్ వాళ్ళు పిలిచారు. పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నేను ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో, అక్కడ దళితులు, ఇస్లామిక్ దేశంలో ఉన్న దళితులు నన్ను డైరెక్ట్ గా క్వశ్చన్ వేశారు. ఏమనేశారంటే, ఇవాళ ముస్లింలు మమ్మల్ని ఇంట్లోకి రాణిస్తలేరు, ఇండియన్ ముస్లిమ్స్. అట్లాగే ఇక్కడ కేథలిక్ చర్చి, మేము క్రిస్టియన్స్, కేథలిక్ చర్చ్ అక్కడ ఉంది ఈ దేశంలో, అక్కడ మమ్మల్ని రాణిస్తలేరు, ఇక్కడ మమ్మల్ని రాణిస్తలేరు. మేమేమో వీళ్ళ ఇంట్లో పాయికాన్లు అడుగుతున్నాం, కార్లు డ్రైవ్ చేస్తున్నాం, వీళ్ళ ఇంట్లో తుడుస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం మేము ఇస్లామిక్ దేశంలోకి వచ్చి. ఆ దేశం పేరు చెప్తాను నేను, నా నోట్లోనే ఉంది, వస్తలేదు. సౌదీయా, దుబాయా? కాదు దాని పక్కన ఉంటుంది. కువైట్ దేశంలో. సో కువైట్ దేశంలో నేను ఆ చర్చికి వాళ్ళు రెడ్డి వాళ్ళు రాణిస్తలేరు, అగ్రకులాలు రాణిస్తలేవు, కేథలిక్ చర్చిలో వీళ్ళు రాణిస్తలేరు. ఇస్లామిక్ వినండి నా మాట, వినండి. భారతదేశంలో ఏం జరుగుతుంది చెప్పండి, మాట్లాడదాం. నేను అదే మాట్లాడుతున్నా. నేను ఒక 60 దేశాలు పోయినాను కానీ కువైట్కి పోలేదు. వినండి, కువైట్ లో అక్కడ జరిగిన తర్వాత నన్ను వాళ్ళు అడిగిండ్రు, అన్న మీరు అంబేద్కరిస్ట్ గా ఉన్నారు, అంబేద్కర్ వాదం చెప్తున్నారు, మీరు దళితులే కదా, మేము దళితులము, ఇటు ఇస్లాంలో అంటరానితనాన్ని అనుభవిస్తున్నాం,
అలాగే క్రైస్తవులు అంటరానితనాన్ని అనుభవిస్తున్నాం. మేము మమ్మల్ని రాణిస్తలేరు, వీళ్ళు అట్లనే చూస్తున్నారు, మమ్మల్ని వాళ్ళు అట్లనే చూస్తున్నారు, ఇండియన్ ముస్లింస్ అట్లనే చూస్తున్నారు, ఇండియాలో ఉన్న అగ్రకుల క్రైస్తవులు కూడా మమ్మల్ని అట్లనే చూస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటిదన్నా అని అడిగారు. నంబర్ 1, ఇవాళ ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకడంలో భాగంగానే ఇవాళ దళిత క్రైస్తవ దండోరా అనే అంశాన్ని నేను ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని పరిష్కార మార్గాలు వెతకడానికి, ఇవాళ వాళ్ళని చైతన్యం చేయడానికి, మీరు మతం మారినా మీ కులం మారతలేదు కాబట్టి ఈ కులం పునాదిగా ఇవాళ ఉద్యమం చేసి ఏ కులం అయితే మీ దేశంలో ఉందో, ఏ కుల వ్యవస్థలో ఉందో, మనం ఆది హిందువులం, మనమంతా ఆది హిందువులం. నువ్వు క్రైస్తవుడు అయినా, నువ్వు ముస్లిం అయినా, నువ్వు ఆది హిందువే ఈ దేశంలో. భారత రాజ్యాంగం హిందూ మతం అని ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? హిందూ మతం ఈ దేశంలో లేదు, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నది. వాట్ ఈస్ హిందుత్వ అంటే? హిందుత్వ ఇస్ నథింగ్ బట్ హిందుత్వ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్తే ఆ సుప్రీంకోర్టు దాని ప్రకారంగా ముస్లిం అయినా హిందువే, క్రిస్టియన్ అయినా హిందూ, ఈ భారత భూభాగంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే. వాళ్ళందరూ ఒప్పుకుంటారేమో కనుక్కోండి. ముస్లింలు క్రైస్తవులు ఈ మాట ఒప్పుకుంటారేమో కొంచెం కనుక్కోండి. 100% ఒప్పుకోవాలి. కాదండి, మీరు మాట్లాడేది అందరి మీద రుద్దే ప్రయత్నం చేయకండి. వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాట్లాడి వాళ్ళ పక్షాన పెట్టింది అది. నేను ఎందుకు పెట్టిన విషయం నువ్వు అన్నావు కదా, నేను అవేర్నెస్ తీసుకురావడానికి మనమంతా ఉద్యోగంలో ఉన్నప్పుడు పెట్టాల్సింది సార్. సో మీరు ఉన్నంత వరకేమో హిందూ, వాలంటీ రిటైర్మెంట్ తీసుకోగానే క్రిస్టియన్. దురాగతం కాదు ప్రతి దళిత క్రిస్టియన్ చేస్తున్నటువంటి పరిస్థితి. భాగ్యరెడ్డి వర్మ గారు 1925లోనే చెప్పాడు ఈ మాట. 1925లోనే భాగ్యరెడ్డి వర్మ ఏమని, ఆది హిందూ మహాసభ పెట్టిన భాగ్యరెడ్డి వర్మ గారు ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డ, ఈ దళిత బిడ్డనే చెప్పింది ఈ మాట. ఈ భారత భూభాగంలో పుట్టిన వాళ్ళంతా కూడా వాళ్ళు క్రైస్తవులైనా హిందువులైనా వాళ్ళంతా దళితులు. వాళ్ళ దళితులంతా కాదండి, నేను సంతోషిస్తా. వాళ్ళని ఒప్పుకోమని చెప్పండి. ముస్లింలు మేమందరం ఆది హిందువులని ఒప్పుకోమని చెప్పండి. ఒప్పుకొని తీరాలి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి క్రైస్తవుడు ఇదేదో నీ సొంత రాజ్యాంగం ఉన్నట్టుంది గాలి వినోద్ కుమార్ గారు. అది ఒప్పుకొని తీరాలి. సొంత రాజ్యాంగం ఉన్నట్టున్నది. ఇది కుదరదు. వాళ్ళ పక్షాన నువ్వు నేను మాట్లాడితే కుదరదు. ముస్లింల పక్షాన మాట్లాడే వాళ్ళని చెప్పమని చెప్పండి. హిందువుల పక్షాన మాట్లాడే వాళ్ళు చెప్పండి. 12% రిజర్వేషన్ తీసుకొస్తే ఓవైసీ మా ముస్లిం సోదరుని విభజిస్తున్నారని చెప్పేసి స్టేట్మెంట్ ఉన్నది గతంలో, మీరు చూసుకోండి. మా దగ్గర కులం లేదు, మమ్మల్ని విభజిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పినటువంటి వాదన ఉన్నది. దాని తర్వాత మెల్లమెల్లగా మారి మళ్ళీ మారిపోయినారు. కన్వర్ట్ అయిన వాడికి ఏం బాధ తెలుస్తుంది? దళితుల బాధలు. అసదుద్దీన్ ఓవైసీ అనేటోడు ఒక బ్రాహ్మణుడు నుండి ముస్లిం మతాలకు మారినోడికి చెప్పండి సార్, ఆయన ఒప్పుకోమని చెప్పండి. అడగండి. ఇక్కడ దళితులు ముస్లిం దళితులు ఉన్నారు, ఇవాళ ఆయన ఇంట్లో కూడా రానియాడు. అయితే దళితులు ఒకసారి ముస్లిం అయితే దళితులు ఉండరు, ఒకసారి క్రిస్టియన్ అయితే దళితులు ఉండరు. మీరు దళితులు కాదు, క్రిస్టియన్. వాళ్ళ పక్షాన మీరు మాట్లాడద్దు. వాళ్ళ పక్షాన మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని భరత్ గారిని వాళ్ళని ఆహ్వానించమని చెప్పండి. అప్పుడు దాంట్లో మీరు కూడా పాల్గొని నేను కూడా పాల్గొంటా. వాళ్ళ పక్షాన మీరు ఎట్లా మాట్లాడతారు? 30 ఏళ్ళుగా బోధించిన వాడిగా ఇవాళ మనము ఆది హిందువులు అనే అంశాన్ని బోధించడానికి నేను గాలి వినోద్ గారు ఒక అలిగేషన్ చేస్తున్నారు. మీరు క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారా లేదా అని అడుగుతున్నారా మీరు? కాదండి, నేను కాలేదు. నేను బుద్ధిస్టును. నా పెళ్లి బుద్ధిజంలోనే అయింది. దాంట్లో క్రైస్తవురాలు, నా భార్య హిందూ. గాలి వినోద్ కుమార్ గారు ఆన్ రికార్డ్ ఏం చెప్పారంటే, మీరు అప్లికేషన్ లో ఏం రాశారు సార్ అంటే, నేను హిందూ అని రాశాను, మీరు ఆర్టీఐ ప్రకారం తీసుకోండి అని చెప్పారు. నేను వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత క్రిస్టియన్ దండోరాన్ని పెట్టుకున్నాను చెప్పాను. ప్రతి దళిత క్రైస్తవులు భారతదేశంలో చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది మాత్రమే. ఉద్యోగం దగ్గర స్వామి, ఇంటికి పోయే దగ్గర శామ్యూల్, ప్రతి దగ్గర మీరు అక్కడ ఏసుప్రభుని మోసం చేస్తున్నారు, ఇటు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. అత్యధిక రిజర్వేషన్లు పొందుతున్నది దళిత క్రైస్తవులు మాత్రమే. మీలాంటి వాళ్ళు దళితుల్లో పుట్టి కుల వివక్షత లేదని చెప్తున్నారు కదా. ఈ దేశంలో కుల వివక్షత లేదా? అంటరానితనం లేదా? అంటరానితనం ఉంది, కుల వివక్షత ఉంది.
నేను డోంట్ పుట్ వర్డ్స్ ఇన్ మై మౌత్ గాలి వినోద్ కుమార్ గారు, డోంట్ పుట్ వర్డ్స్ ఇన్ మై మౌత్. నేను ఏం చెప్పినో అది రికార్డ్ అయింది, అదే మాట్లాడదాం. వాళ్ళు ఆది హిందువులే, వాళ్ళు ఈ దేశంలో వాళ్ళంతా ఆది హిందువులే. వాళ్ళు దళిత క్రైస్తవులైనా దళిత ముస్లింలైనా ఈ దేశంలో ఆది హిందువులే. వాళ్ళు ఎవరండి చెప్పడానికి? పోప్తో చెప్పించండి, ముస్లిం అసదుద్దీన్ చెప్పించండి. వాళ్ళు ఎవరు ఆది హిందువులని మాట్లాడుతున్నారు? ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. Way of life is not different. Muslim Islamic way of life is different. Christian way of life is different. Hindu way of life is different. హిందూ వే ఆఫ్ లైఫ్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మాత్రమే హిందూ. రిజర్వేషన్ల కోసం రంగులు మార్చి, ఊసర్ వెళ్ళి లాగా రంగులు మార్చి, ఒకసారి ఆది హిందువులము, ఒకసారి క్రైస్తవులము, ఒకసారి ముస్లింలము, ఇది బంద్ చేయండి, ఇది బంద్ చేయండి. ఇలా వర్ణ వ్యవస్థ పెట్టింది నువ్వు, కుల వ్యవస్థ పెట్టింది నువ్వు, అంటరానితనం పెట్టింది నువ్వు. అసలు రిజర్వేషన్ కులం ఆధారంగా ఉండాలా, ఆర్థిక పరిస్థితి నువ్వు నేను కాదు, వాళ్ళు రావాలి, వాళ్ళు నాతో చర్చించాల్సింది బ్రాహ్మణులు, నాతో చర్చించాల్సింది. తిలక్ గారు, రిజర్వేషన్ లో అసలు కులం ఆధారంగా ఉండాలంటారా, ఆర్థిక పరిస్థితి ఆధారంగా మార్చాలంటారా, ఏం చెప్తారు? 100% ఆర్థిక పరంగానే ఉండాలి. ఒక్క నిమిషం ఆగండి వినోద్ కుమార్ గారు, రద్దు చేయాలి, కులాన్ని రద్దు చేసి సంస్కారం ప్రదర్శించండి. గాలి వినోద్ కుమార్ గారు ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం చెప్పండి. కులాన్ని రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదికన పెట్టమనండి రిజర్వేషన్. నేను 100% సపోర్ట్ చేస్తాను. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చేద్దు కానీ చెప్పండి. ఇప్పుడు రిజర్వేషన్ అన్నది ముఖ్యంగా దళితులకు వచ్చిన రిజర్వేషన్ అన్నది అంటరానితనం కేంద్రంగా వచ్చినటువంటి రిజర్వేషన్లు. క్రైస్తవ మతంలోకి పోతే కులం ఉంటుంది. కులం ఎవరు పెడుతున్నారమ్మా? మాల చర్చ్ ఉంది, మాదిగ చర్చ్ ఉంది, చౌదరి చర్చ్ ఉంది, వెలమ చర్చ్ ఉంది. ఎవరు పెట్టుకుంటున్నారు? క్రైస్తవులు పెట్టుకుంటున్నారు. మాకు సంబంధం లేదు. దాన్ని మమ్మల్ని అంటగట్టడానికి దేనికి? నేనేమంటున్నా, అది మీరు నిర్వహించుకుంటారు. క్రైస్తవంలో మీరు పోరాడండి. హైందవ మతంలో కుల వ్యవస్థ ఉన్నది, దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా నేను పనిచేశాను 30 సంవత్సరాలు. ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి దగ్గర పోరాటం చేస్తున్నాను కూడా కంప్లీట్ గా. ఇప్పుడు హైందవ వ్యవస్థలో మీకు అంటరానితనం ఉన్నందువల్ల మీకు రిజర్వేషన్ ఇచ్చారు. అంటరానితనం ఉన్నందువల్ల అట్రాసిటీ కేసు పెట్టారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? చింతాళ ఆనంద్ అనేటటువంటి వ్యక్తి తన స్వదస్తూరితో స్వహస్తాలతో రాసి, నేను పాస్టర్ని, నేను మత ప్రచారం చేస్తున్నాను, ఇక్కడ అది రామిరెడ్డి అనే ఆయన స్థలం లోపల ఈయన చర్చ్ కట్టబోతున్నాడు. ఎవరు ఊరుకుంటారు సార్? వాళ్ళు వచ్చి ఇక్కడ చర్చ్ కట్టడానికి వీలు లేదని చెప్తే ఈయన దీన్ని ఉపయోగించుకున్నాడు. పాస్టర్ అయి ఉండి, క్రిస్టియన్ అయి ఉండి నన్ను అట్రాసిటీ కేసు పెడుతున్నామని చెప్పి చూపించుకున్నాడు. దానికి వ్యతిరేకంగా వచ్చింది జడ్జిమెంట్. చింతాళ ఆనంద్కి ఏం వ్యతిరేకంగా వచ్చింది? బీయింగ్ ఏ పాస్టర్ నీకు అట్రాసిటీ కేసు వర్తించదు, అందుకు ఆ కేసు వచ్చింది కాబట్టి దాని గురించి ఇది వచ్చింది. చర్చ కోసం మాట్లాడదామంటే ఎకనామిక్ ధనవంతుల మీద దాని మీద ఆధారపడినటువంటి రిజర్వేషన్స్ కాదు. అది సపరేట్ గా ఉంది కదా. ఈడబ్ల్యూఎస్ మొన్న తీసుకొచ్చారు. ఇది సోషల్ రిజర్వేషన్, ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ రిజర్వేషన్. క్రీమీ లేయర్ గురించి మాట్లాడదామంటే కూడా మాట్లాడదాం. అంటే నిజంగా అత్యంత వెనుకబడిన వారికే ప్రయోజనం చేకూరుతుందా, లేదా కొంతమంది మాత్రమే రిపీటెడ్ గా లాభం? దళిత ఇప్పుడు రిజర్వేషన్స్ అన్నది మీరు కనుక గమనిస్తే, ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్స్ అన్నది ఎంత దారుణంగా దురుపయోగం అవుతుందంటే, అకార్డింగ్ టు ద గవర్నమెంట్ సెన్సస్ ఆల్సో ద లీస్ట్ రిజర్వేషన్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. మీరు పేర్లు చెప్తాను, మీరు ఎమ్మెల్యే తీసుకుందాం, అందరూ క్రైస్తవులే. మీకు బాబు మోహన్ క్రిస్టియన్, తాటికొండి రాజయ్య క్రిస్టియన్, కానీ ఎట్లా చలామణి అవుతున్నారు? హిందూగా చలామణి అవుతున్నారు. అవునా కాదా చూద్దాం. మీరు అందరూ ఉద్యోగస్తులు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంకా చాలా దీనికి నేపథ్యం చాలా ఉంది. తెలంగాణలో ఉర్దూ మీడియం ఉండేదమ్మా. ఇక్కడ తెలంగాణలో ఉర్దూ మీడియం, ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం. కానీ రెండుని కంబైన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లన్నీ కూడా ఇంగ్లీష్లో చేయడం జరిగింది. ఇంగ్లీష్లో చేసిన తర్వాత అప్పుడు ప్రాంత విభేదాలు లేవు కాబట్టి చాలా మంది దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా నాన్నగారు కూడా ఉర్దూ మీడియం చదివినారు, కానీ దేవుడి దయ వల్ల ఆయనకు వచ్చింది ఉద్యోగం. చాలా మందికి ఇంగ్లీష్ చదువుకోవడం వల్ల దళిత క్రైస్తవులకు ఉద్యోగాలు వచ్చాయి. దళిత క్రైస్తవులు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. మీ కొప్పుల రాజు గారి దగ్గర నుంచి పడితే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది, మీ కిషోర్ బాబు గారు ఐఆర్టీఎస్, ఆయన గుంటూరులో మంత్రి కూడా అయినాడు. ఆయన దే ఆర్ ఆల్ క్రిస్టియన్స్. లెట్ దెమ్ డినై, దే ఆల్ గో టు చర్చ్.
పెడదామా, ఇన్వెస్టిగేషన్ పెడదామా? అంటే మన శాసన మండలి చైర్మన్ చెప్తే నేను క్రిస్టియన్ కాదు హిందూ అన్నారు కదా. శాసన మండలి చైర్మన్ గురించి నాకు తెలియదు, నేను మాట్లాడండి సార్. నేను చేసే మాటలు మాట్లాడు. మోషన్ రాజు బాలకోటే గారు చెప్పాలి, ఆ రోజు బాలకోటే గారు చెప్పాలి. నేను మాట్లాడు. మోషన్ రాజు ఆయన హిందూ అని చెప్పారు కదా శాసన మండలి చైర్మన్. బాలకోటే గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలండి. క్రిస్టియన్ మతంలో చేరిన, అమెరికా పోయినా, కువైట్ పోయినా, భారతదేశం ఉన్న ప్రతి వ్యక్తి కూడా కులం అయితే పోదండి, కులం వెంటబడుతూనే ఉంటుంది. మతం అనేది విశ్వాసానికి సంబంధించిన అంశం, కులం అనేది పుట్టుకు సంబంధించిన అంశం. పదే చెప్తుంది ఏంటంటే ఈ రోజున అంటే సమాజంలో వస్తున్న సవాళ్ళకి అనుగుణంగా న్యాయస్థానాలు కానీ లేదంటే ఈ ప్రశ్నలు కానీ చాలా ఉత్పన్నం అవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ తీర్పులు వస్తున్నాయి. మనం అరుస్తున్నాం తప్ప లేదా తీర్పులు ఒకే విధంగా ఉన్నాయి. లాస్ట్ 30 years గా తీర్పులు సేమ్, దానిలో డిఫరెన్స్ ఏం లేదు. ఎన్ని బెంచ్లు అయినా ఇప్పుడు నిన్న మందకుష్టమాదిగా ఒక బెంచ్ అన్నాడు కానీ చాలా బెంచ్లు ఇటువంటి తీర్పులు ఇచ్చేది, చాలా ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్. విచిత్రం ఏంటంటే సార్, వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తేనేమో అద్భుతం, కానీ అట్లాగే అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదంటే అది దురాగతం. రెండో విషయం కూడా చెప్తున్నా, రెండో విషయం ప్రజలు గమనిస్తలేరు. రెండో విషయం, రాజ్యాంగం గురించి ఎవరైనా మాట్లాడితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంటారు. ఈ విషయంలో మాట్లాడితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇది ఉంది, గోవధ నిషేధం ఉంది కదా, గోవధ నిషేధం ఉంది. ఇవన్నీ మాట్లాడతారేమో రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించలేదా, ఇప్పుడు సవరించొద్దా అని అంటారు. అంటే కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు తప్ప. దే ఆర్ ఆల్ ఆపర్చునిస్ట్స్. ఐ యామ్ గోయింగ్ ఆన్ రికార్డ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, let me salute the real Christians. On this forum, I will salute the real Christians. I will salute the real BCC తీసుకున్న సర్టిఫికేట్ క్రిస్టియన్స్ అందరినీ నేను సెల్యూట్ చేస్తున్నా. కానీ ఎవరెవరైతే ఎస్సీ రిజర్వేషన్ దురుపయోగిస్తున్నారో వాళ్ళందరినీ వెంటాడతాం. వాళ్ళందరూ తప్పకుండా రిజర్వేషన్ వదుకోవాల్సిందే. రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. 90% రిజర్వేషన్ దళిత క్రైస్తవులకు పోతుంది. అది కాకుండా దాన్ని ఇంకా లీగల్ గా చేద్దామని అంటున్నాం. 100 కోట్లు పెట్టడం కూడా గెలవాలా? 100 కోట్లు పెట్టి రిజర్వేషన్లు వస్తాను కదా, 1000 కోట్లు ఉన్న కూడా వస్తాను కదా. అది కాదండి, గాలి వినోద్ కుమార్ గారు హిందూగా ఉండి దాని తర్వాత దాన్ని వదిలిపెట్టుకొని ఇప్పుడు మీరు రిటైర్ కాగానే క్రైస్తవం పెట్టుకొని ఇప్పుడు నేను బుద్ధిస్తాను. క్రైస్తవుని కాదు, నేను బాబు అయ్యా, నేను క్రైస్తవుని కాదు. క్రిస్టియన్ దండోరా మీరే చెప్పింది సార్. నేను ముందే ఆర్గనైజేషన్ ఉంది, క్రైస్తవ దండోరా మీరే పెట్టినారు. ఒక బౌద్ధ మతస్థుడు క్రైస్తవ దండోరా ఎట్లా పెడతారు? ఏ రకంగా బౌద్ధులు ఒప్పుకుంటారా? ఇన్ని రంగులు ఎట్లా మారుస్తారు సార్? ఆర్గనైజేషన్ పెట్టే హక్కు నీకుంది. ఎట్లా మారుస్తారు? నీకుంది. భారత రాజ్యాంగం ఇచ్చింది, భారత రాజ్యాంగం ఇచ్చింది ఆర్గనైజేషన్ పెట్టుకోమని. నేను అవేర్నెస్ తీసుకోవడానికి ఆది హిందువులుగా ఒకసారి అప్లికేషన్ లో హిందూ అన్నారు, మీరు రిటైర్ కాగానే నేను బుద్ధిస్తూ లేకపోతే క్రైస్టియన్ అంటారు. ఎక్కడంటారు మీరు? సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కేసు పెట్టుకునే అవకాశం ఉంది. మీరు లీగల్ ల్యూమినరీ కదా, మీ మీద కేసు పెట్టే అవకాశం ఉంది, గమనించుకోండి. భారత రాజ్యాంగ నిర్మాణం ఎట్లా ఉందో తెలియడం చేత కాదు, హిస్టరీ తెలియదు. మీరు మాట్లాడతారు మాటలు పురాణాల మీద. హిస్టరీ మీకంటే చాలా బాగా తెలుసు. పురాణాల మీద హిస్టరీ మీకంటే బాగా తెలుసు. దళితుల చరిత్ర మీద మీరు చర్చ పెట్టండి, మాట్లాడతారు. దళితుల చరిత్ర మీద మీరు చర్చ పెట్టండి, మాట్లాడతారు. జడ్జిమెంట్లను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గా మాట్లాడుకుందాం, అంతేగాని మీ ఇష్టారాజ్యంగా మీరు మాట్లాడుతున్నారు. కుమార్ గారు ఒక ప్రశ్నగానే పారిపోతున్నారు, పక్కదారి పడుతున్నారు. మీరు పిన్ పాయింటెడ్ గా మాట్లాడండి, పిన్ పాయింటెడ్ గా మాట్లాడండి. నిర్మాణంలో వచ్చిందా? నిర్మాణంలో వచ్చిందా? రాజ్యాంగం నిర్మాణం తర్వాత వచ్చిందా? అది రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు అమలైంది? జనవరి 26న వచ్చింది. చర్చ కాదు, అది చర్చ. గాలి వినోద్ గారు ఒక్క నిమిషం. మారేడు మోహన్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎస్ మోహన్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అందరికి నమస్కారం, జై భీమ్ అన్న. చెప్పండి. అయితే చర్చ చూస్తున్నాను, కొంత ఆలస్యంగా జాయిన్ అయినాను, క్షమించగలను. అయితే విషయం ఏంటంటే, ఇంతకుముందు గత 2 రోజులుగా నేను చెప్పినట్టుగానే మేమైతే 100% సుప్రీంకోర్టు ఈ యొక్క జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాము. దాంట్లో ఈ యొక్క జడ్జిమెంట్ లో హిందువులు, బౌద్ధులు, సిక్కులను ఇంక్లూడ్ చేసి ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే. అయితే క్రైస్తవులకు సంబంధించి ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చింది, అది కూడా ఒక యాక్టివ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కి సంబంధించి ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. దీన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? చాలా క్లియర్ కట్ గా ఈ రోజు క్రైస్తవులకు
ఈ యొక్క ఎస్సీ స్టేటస్ ని ఇస్తా అని చెప్పినప్పుడు రేపు సేమ్ ఎస్సీ స్టేటస్ ముస్లింలకు ఇవ్వడానికి కూడా వెనక్కి పోరు. ఎందుకంటే క్రిస్టియన్స్ ముస్లింస్ ఇద్దరు కూడా సేమ్ ఒకటే కోవకు చెందిన వాళ్ళు అవుతారు, ఇద్దరు కూడా మైనార్టీలకు చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళకి ఇచ్చినప్పుడు రేపు వాళ్ళకి ఇవ్వడంలో కూడా తప్పు ఉండదు. కాబట్టి 100% ఇక వీళ్ళకు వాళ్ళకు అయిన తర్వాత మాకు మిగిలేదే ఉండదు, ఇక చేతుల చిప్ప తప్ప. ఈ రోజు గాలి వినోద్ కుమార్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మందకృష్ణ గారు కానీ అన్న వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళ వ్యూ వాళ్ళకు ఉండొచ్చు. కానీ మేము మాత్రం 100% ఈ జనరేషన్ గా మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్న వాళ్ళగా చెప్తున్నాం. 100% సుప్రీంకోర్టు కరెక్ట్ డెసిషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందుకే నేను 2 సార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు క్రైస్తవులకు సంబంధించి ఇప్పుడు మనం ఏమంటున్నాము, క్రైస్తవులకు సంబంధించి ఈ యొక్క బీసీసీ కేటగిరీ ఒకటి వర్తిస్తుందని మనం అంటున్నాం. ఏది మతం మారినటువంటి వాళ్ళకి అక్కడ ఏం నష్టం జరుగుతుంది? ఇక్కడ వద్దనుకొని పోయినటువంటి ఈ కుటుంబం వద్దు అనుకొని పోయినప్పుడు, ఇంకో కుటుంబంలో భాగమైనప్పుడు, ఇంకో ఇంటికి భాగమైనప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వెసులుబాటు మనం తీసుకుంటాం తప్ప మళ్ళా అక్కడ పోయి కూడా ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు తీసుకోవడం వల్ల ఇంతవరకు న్యాయం? అది 100% తప్పది. ఈ రోజు ప్రస్తుతానికి భారతదేశంలో రిజర్వేషన్ లేని కేటగిరీ ఏది లేదు, ఇంక్లూడింగ్ మతం మారినటువంటి ఎస్సీ క్రైస్తవులు, ఎస్సీల కేటగిరీ నుంచి మతం మారినటువంటి క్రైస్తవులు కూడా 100% వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా నష్టం ఎక్కడ ఉంది నాకు అర్థమైతలేదు. అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. 1950 చట్టాన్ని వ్యతిరేకిస్తారు. 1950 చట్టాన్ని వ్యతిరేకించడానికి ఏముంది? 1950 చట్టం చేసింది వచ్చినటువంటి చట్టం అప్పుడు రాష్ట్రపతి అంటున్నారు. లేదండి, అదే అవునండి, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది, వల్లభాయ్ పటేల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది. సుప్రీం కోర్టుని తప్పుపడుతున్నారు, రాష్ట్రపతి కుట్ర చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు ఇచ్చింది దానికి ఎంపవర్మెంట్ ఇచ్చింది ఆర్టికల్ 341 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 341 ఇచ్చినటువంటి అయితే ఒకటి గాలి వినోద్ కుమార్ గారు, ఒక నిమిషం, గాలి వినోద్ కుమార్ గారు ఇంతకుముందు ఒక మాట ఏమన్నారంటే అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించి రాజీనామా చేయాల్సి ఉండే, ఆ ఆర్డర్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వ్యతిరేకించి రాజీనామా చేయాల్సి, ఎవరు రాజీనామా చేయాలి? ఆయన బౌద్ధ మతం తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ గాలి వినోద్ కుమార్ గారు నిర్ణయించారా? అంబేద్కర్ కంటే పెద్ద మేధావి ఆయన. అట్లా కాదండి, ఇప్పుడు ఆ నోటు తయారు చేసింది అంబేద్కర్. నోట్ తయారు చేసి ఆయన ఇస్తే అప్పుడు హోమ్ మినిస్టర్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. దాంట్లో ఈ క్రైస్తవులను గాని ఈవెన్ బుద్ధిజం తీసుకుంటాను అని చెప్పేసి తాను డిక్లేర్ చేసినప్పటికి కూడా ఈ బౌద్ధం తీసుకున్నటువంటి వాళ్ళు ఎస్సీలుగా ఉంటారని కూడా చెప్పలే ఆయన. అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలే, 1990లో వచ్చింది అది. అంటే ఆయన మీద ఆపాదించడం అన్నటువంటిది కాదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది అప్పటికి క్రైస్తవ మతంలోకి పోలేరు కాబట్టి, ఈ ఇష్యూ అంతా వాళ్ళకు రాలేదు కాబట్టి, బౌద్ధంలో కూడా పోలేరు కాబట్టి ఆ డిక్లరేషన్ అనేది రాలేదు. ఇప్పుడు చేపించుకోమనండి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేసి ప్రొత్తున పెట్టేసి మీరు క్రైస్తవ మతం పొందినటువంటి వాళ్ళకు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది అని రాజ్యాంగ సవరణ చేసుకుని తీసుకోండి. ఆ తర్వాత విషయం అండి, మీరు ఏం చేస్తారు? నేను ఏమంటున్నా అంటే సమస్య పరిష్కారం వైపు చూసుకోండి. పరిష్కారం వైపు ఉండడానికి మనకు రాజ్యాంగ సవరణ ఒకటే ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పే తప్పు అని అంటే ఈ దేశంలో రాజ్యాంగం లేదా? రాజ్యాంగాన్ని తిరస్కరించిన వాడు రాజద్రోహం కింద కేసు పెట్టాలని చెప్తున్నాను నేను. అసలు ఇవన్నీ చూసుకుంటే ఈ రిజర్వేషన్ల మీద వస్తున్నటువంటి ఈ వివాదాలన్నింటినీ కూడా చూసుకుంటే ఒక 30 yearsలో తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకుంటే అసలు వర్గీకరణ ఉద్యమము పురుడు పోసుకున్నదే ఈదుమూడి గ్రామంలో ఉన్నటువంటి చర్చిలో. నేను చెప్తున్నాను, నేను ఒక మాట ఇప్పుడు మీరు చెప్పండి, నాకు తెలిసింది నేను చెప్తా. నేను ఏమంటున్నా అక్కడ జరిగే సార్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆనాడు వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలిచింది పాస్టర్లు, ఈనాడు ఈ తీర్పుకు అండగా నిలుస్తున్నది కూడా క్రైస్తవ పాస్టర్ల అండతో వ్యతిరేకిస్తున్నటువంటి గ్రామాలు అంత క్రైస్తవులే అన్నా. గ్రామంలో ఆదిజాంబాబు సమాఖ్య మొదలు పెట్టింది ఇక్కడ హైదరాబాద్ లో. టీవీ నారాయణ గారు, వెంకటస్వామి గారు అంటే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫాదర్ గారు, వెంకటస్వామి గారు, మన్నా జగన్నాథ్ గారు మా దగ్గర పుట్టింది. అది బాలమహానాడు పుట్టింది ఆయన మన మారేడు మోహన్ గారి ఇంట్లో. ఎక్కడ చర్చిలో పుట్టిందని మాట్లాడతారు సార్ మీరు?
మందకృష్ణ మాదిగా అక్కడ ఆ పాంప్లెట్ తీసుకొని చదివిన తర్వాత మా ఇంటికి వచ్చి మా దగ్గర వచ్చి నేను వర్గీకరణ కోసం మాట్లాడతామని చెప్పిండు. మీరు చరిత్ర తెలుసుకోకుండా చర్చలు పుట్టిందని మాట్లాడతారు. ఎక్కడ చర్చ్? ఎవరు పాస్టర్లు? అదైతే అరుంధతి సంఘం నుండి వచ్చింది వర్గీకరణ, ఫస్ట్ తెచ్చింది వీళ్ళే. ఆదిజాంబ అరుంధతి సంఘం నుండి వచ్చింది అది. మొదట ఆ వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది వాళ్ళతోనే. సదాలక్ష్మి అమ్మ దీనికి పునాది వేసింది సదాలక్ష్మి అమ్మనే. ఇప్పుడు అట్లా తెలుసుకోకుండా నేను మీరు కాదంటే ఇంకా తెలుసుకోండి. కానీ పంజాబ్ లో జరిగింది, జ్ఞాని జైల్ సింగ్ ఉన్నాడు, 1975 లో జరిగింది. సరే అంటే వర్గీకరణ కాదు కదా నేను అంటున్నా చెప్పండి. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటంటే ఒకరు నాకు ఎందుకంటే క్లియర్ మామిడి నారాయణ గారి స్టాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ తీర్పు ప్రకారం అయితే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదు, కావాలంటే రాజ్యాంగ సవరణ కోసం ఫైట్ చేయండి అంటారు. అంతే కదా? ఫైట్ చేస్తే అభ్యంతరం లేదు. కానీ బట్ మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు నేనేమంటున్నా, ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. దాన్ని ఏం చేస్తారు అని అంటే సార్, ఇప్పుడు తీర్పులు ఎప్పుడు వచ్చినా ఎక్కడో ఒక దగ్గర స్పార్క్ వచ్చినప్పుడు అక్కడ నుండి బిగిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు కారు అన్నటువంటిది ఇప్పుడు 2008 కేపీ స్క్రూటినీ కమిటీ రిజర్వేషన్ దురుపయోగం చేసి 80 సంవత్సరాలు వాళ్ళు ఉపయోగించుకొని మాట్లాడుకొని ఉన్నది కూడా ఇప్పుడు దాన్ని ఇల్లీగల్ గా ఉన్నది కూడా దాన్ని ఇల్లీగల్ చేసుకొని తీసుకుందామనేది ఎంతవరకు దారుణం. దళిత హిందూ అనేవాడు ఎవరైతే దళిత హిందూ అనేవాడు అవమానాలను కోర్చుకొని హిందూ మతాన్ని మోస్తున్నటువంటి వాడికి రిజర్వేషన్ దక్కద్దు, పారిపోయినటువంటి వాడికి మాత్రం రిజర్వేషన్ దక్కాల. అక్కడ 3 రకాల రిజర్వేషన్లు వాళ్ళకి. బీసీసీ రిజర్వేషన్ లో దళిత హిందువులకు అవకాశం లేదు. దాని తర్వాత ఎస్సీ రిజర్వేషన్ లో ఇల్లీగల్ గా అందరూ దళిత క్రైస్తవులు రిజర్వేషన్ పొందుతున్నారు. నేను ఫ్యాక్ట్ తో సహా ప్రూవ్ చేస్తాను. దాని తర్వాత మీ చెప్తున్నటువంటి మైనారిటీ ఇన్స్టిట్యూషన్ లో అందరూ కూడా ఎవరైనా దళిత హిందువులకు అవకాశం ఉందా, వారు 3 రకాల బెనిఫిట్లు వాళ్ళు పొంది దే ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్ ఓవర్ అండ్ అబౌవ్ దేర్ పాపులేషన్. అది అంత రిజర్వేషన్ పొందుతూ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ కూడా వాళ్ళకే కావాలి. దారుణం, ఇది అన్యాయం. మోహన్ గారు చెప్పండి. అన్నా, నిన్న నుంచి కూడా అంబేద్కర్ గారిని మనం కోట్ చేస్తున్నాము కి అంబేద్కర్ గారు దీన్ని వ్యతిరేకించారని చెప్పి. నేను అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన విషయం అందరికి, రాజ్యాంగం ద్వారా కాన్స్టిట్యూషనల్ గా ఉన్న విషయాలన్నీ పక్కన పెడితే ఒక్కసారి పుస్తకం చూడండి. వాల్యూమ్ 5 ఆఫ్ అంబేద్కర్ గారి రైటింగ్స్ అండ్ స్పీచెస్. ఈ పుస్తకం పేరు ఏంటంటే అస్పృశ్యతపై సామాజిక రాజకీయ మతపరమైనటువంటి సంబంధమైనటువంటి వ్యాసాలు. ఈ పుస్తకం వినోద్ కుమార్ సార్ గారికి బాగా తెలిసే ఉంటది. ఈ పుస్తకంలో రిఫరెన్స్ చెప్తున్నాను, పేజ్ నంబర్ 512, తెలుగు వాల్యూమ్ 1994 ఎడిషన్. ఈ 1994 ఎడిషన్ లో సెకండ్ పారాలో అంబేద్కర్ గారు అన్నటువంటి విషయాన్ని నేను కోట్ చేస్తున్నాను. ఈయన ఇక్కడ మత మార్పిడికి సంబంధించి అప్పుడు వారు ఉన్నటువంటి బౌద్ధిజంలో, అంటే దళితులందరూ కూడా బౌద్ధిజంలోకి మతం మారాలనేటటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ కష్టంగా మారాలని చెప్పి వారు సూచిస్తూ, అదే విధంగా మతం మారడం వల్ల వచ్చినటువంటి లాభ నష్టాల గురించి ప్రస్తావిస్తూ ఒక మాట అంటారు, వినండి. మత మార్పిడి వల్ల ఎటువంటి నష్టము వాటిల్లదు, రాజకీయంగా అస్పృశ్యులకు ఇచ్చినటువంటి రాజకీయ హక్కులను కోల్పోతారు. కాకపోతే వారు అంటే ఇది కూడా ఎటువంటి యథార్థ నష్టము కాదు. ఎందుకంటే వాళ్ళు మత మార్పిడి ద్వారా ఏ సమాజమునైతే చేరదలుచుకున్నారో ఆ సమాజానికి ఉండే రాజకీయ హక్కులు వారికి సంక్రమిస్తాయి. సంబంధించి చెప్పినటువంటి రిఫరెన్స్ ఇది. సొంత అంబేద్కర్ గారు ఏదైతే బౌద్ధాన్ని తీసుకున్నారో ఆ బౌద్ధిజానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఇది. దానికే వారు మేము బౌద్ధిజంలో స్వీకరించిన తర్వాత మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతలేరు. ఎందుకంటే అంబేద్కర్ గారికి కులం అనే కాన్సెప్ట్ కి చాలా దూరంగా ఉండాలనుకున్నారు. కాబట్టి వారు బౌద్ధంలో చేరినప్పటికీ కూడా బౌద్ధిజంలో ఉన్నటువంటి దళితులకు వారు రిజర్వేషన్ అడగలే, ఎస్సీ స్టేటస్ అడగలే. హీ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. అట్లాంటి క్రైస్తవులకు ఆయన రిజర్వేషన్ డిమాండ్ చేసిరని చెప్పి దానికోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెడితే రాజీనామా చేసి ఆయన రిజైన్ చేయాల్సి ఉండే. చర్చలో మరి ఇది డాక్టర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిస్తాను, నేను ఉట్టి చూపిస్తలేను. ఇప్పుడు వారు సొంత బౌద్ధానికే వారు అవసరం లేదు అనుకున్నప్పుడు క్రిస్టియానిటీకి అయితే అసలు ప్రశ్నే లేదు. క్రిస్టియానిటీకి సంబంధించి ఆయన అసలు ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. క్రైస్తవానికి సంబంధించి ఆయన ఆఫర్ వస్తే కూడా ఆయన దాంట్లోకి పోలేదు.
ఇక మనం అంత దూరం ఆలోచిస్తున్నాం మనము. అసలు నేను సూటిగా ప్రశ్నిస్తా, మన వినోద్ కుమార్ సార్ కానీ ఇంకెవరు కానీ మన ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉన్నారో తీర్పుకు, నేను ఒక లాజికల్ ప్రశ్న అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రపంచం మొత్తం తిరగాలంటే ఇష్టం, దాంట్లో పార్ట్ ఆఫ్ నాకు హజ్కు పోవాలని ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, మక్కానో మదీనా పోవాలని ఉంది, అందరు అక్కడ రౌండ్స్ చేస్తారు కదా, నాకు పోవాలని ఉంది, నేను పోవాలనుకుంటున్నాను. నేను అప్లై హజ్ అంటారు మన వర్క్ బోర్డ్ లో అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని వాళ్ళు అడుగుతారు, అరే బాబు నువ్వేంద్ర నాయన ముఖానికి బొట్టు పెట్టుకొని హజ్ పోతా అంటావు, నువ్వెట్లా పోతావు భయ్, నేను అలౌ చేస్తామా అంటే, నేను హిందువులు కాదండి, ఖాళీ బొట్టు పెట్టుకుంటాను అంతే అని అంటారు. లేదు నువ్వు గుడికి పోతామంట కదా మేము అనుకున్నామంటే, అరే నేను హిందువులు కాదండి, అప్పుడప్పుడు గుడికి పోతానండి. అరే నువ్వు ఎట్లా కాదు భయ్, నీ పేరు మోహన్ అంట కదంటే, అరే నా పేరు మోహన్ అన్నంత మాత్రాన్ని నేను హిందువుని అయిపోతానండి అన్నాను అనుకోండి. మొత్తం మీద ఇట్లా ఏదో జిమ్మికులు చేసి అబద్ధాలు చెప్పి మన దళిత క్రైస్తవ సోదరులు ఏదైతే చేస్తున్నారో ఈ జిమ్మికులు, ఈ అబద్ధాలు లాగా నేను కూడా ఏమైనా చేసి తీరా హజ్జుకు పోయినా కూడా ఆడ మెడలు పెట్టి బయటికి దొబ్బుతారు. అదే రాజ్యాంగం లాంటిది కూడా పరిస్థితి. ఈ రోజు రాజ్యాంగంలో ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్రైస్తవం అనేది ఏ రోజు కూడా ఈ దళితులకు పనికిరాదు. మన మందకృష్ణ చెప్పిన మాటలు నేను చాలా కొన్ని విషయాలు అయితే అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. మేము కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాం, అరే బాబు క్రైస్తవంలో దళితుల ఎవరైతే మతం మారుతారో వాళ్ళు కొంతమంది మోసపోతున్నారు దశమభాగాల పేరుతోటి. పొద్దున ఇక్కడ నుండి పోరాడదాము, నిజంగా మీకు నచ్చకపోతే బౌద్ధ మతం ఉంది మనకు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించినట్టు మతం అని చెప్పి చెప్తే వినాలే. ఇందాక వినోద్ సార్ అన్నారు మాట, అరే అక్కడ పోయినా కూడా వాళ్ళకి సమానత్వం లభిస్తలేదు. మరి ఇంకేందంటే నేను మాట్లాడుతున్నా, ఈ ఇల్లు వద్దనుకో నా ఇంట్లో పోయినరు, ఆ ఇంట్లో కూడా ఆహ్వానించుకున్నాడు, ఆ ఇంట్లోకి పోయినా కూడా నీకు హక్కు దొరకకపోతే, నీకు అంచం నీకు దొరకకపోతే తప్పేవరది? పోయినా నీది, పిలుచుకున్నది వాంది, పెట్టాను అన్నం పిలుచుకొని కూడా అన్నం పెట్టనుంది వాంది, మా తెప్పట్లయితుంది. ఈ ఇంట్లో ఉండి ఈ ఇంట్లో ఉన్నటువంటి అసమానత మీద పోరాడదలసి నిడిచిపెట్టి ఆ ఇంట్లోకి తిరిగి వాళ్ళ ఆ ఇంట్లోకి పారిపోయి ఇప్పుడు ఆ ఇంట్లోకి పోయి కూడా నా కంచం నాకు కావాలంటే ఎందుకు ఇస్తాం కంచం? ఇక్కడ ఉండి ఇక్కడ పోరాడుతున్నాం, ఇక్కడ ఉండి ఇప్పటికీ అంటరాంతనం అస్పృశ్యత ఎన్నో గ్రామాలలో మేము అనుభవిస్తున్నాం. మాకు నిజమైనటువంటి దళితులం మాకు వర్తిస్తుంది, వాళ్ళకి ఎందుకు వర్తిస్తుంది? పిరికి పందాలుగా పారిపోయిన వాళ్ళకి ఎందుకు వర్తిస్తుంది అని అడుగుతున్నాను నేను. ఈ రోజు ఇదే పుస్తకంలో పేజ్ నెంబర్ 530s అరౌండ్ 540s లో అంబేద్కర్ గారు ఇదే క్రైస్తవానికి సంబంధించి ఒక పెద్ద డాటా ఇచ్చిన టేబుల్ నేను మీకు చూపిస్తాను. ఆ టేబుల్లో అప్పట్లోనే 1940s 50s ఆ టైంలోనే క్రైస్తవ మతాన్ని ఇక్కడ ఉద్ధరించడానికి, మతం మారినటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఎన్ని వేల కోట్లు ఆ రోజుల్లోనే, ఎన్ని పాండ్లు, వేల కోట్ల పాండ్లు ఖర్చు పెడుతుంది ఈ క్రైస్తవ సమాజం అనేది. ఎస్, ఇదిగోండి పేజ్ నెంబర్ 532 ఈ టేబుల్ చూడండి. ఇక్కడ పేజ్ నెంబర్ 532 ఈ టేబుల్లో ఎన్ని వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతుంది ఆ రోజు క్రైస్తవ సమాజం అని చెప్పి చెప్పడానికి ఆ టేబుల్ వారు వివరించిండ్రు. మరి అప్పటి నుంచే వాళ్ళు ఇందాక మన సార్ అన్నారు, వంశతిలక్ సార్ అన్నారు, ఎస్ వాళ్ళతోటి వాళ్ళు చర్చలకు పోయి అక్కడ కాన్వెంట్ లో చదువుకొని ఆర్టికల్ 30 ప్రకారం వాళ్ళు చదువుకున్నటువంటి విద్యా సంస్థలలో మా జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పోటీ వాళ్ళకపోతున్నారు. వాళ్ళకి దమ్ముంటే నిజంగా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేయాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ మీకు ఒక అవకాశం దొరుకుతుంది కదా, చర్చ క్లోజ్ చేయాల్సిన టైం వచ్చింది. అన్న జస్ట్ 1 సెకండ్ 1 minute లో క్లోజ్ చేస్తా అన్న. నేను ఫైనల్ కూడా చెప్తున్నా, యాజ్ అడ్వకేట్ నేను చెప్పేది ఒకటే, రిజర్వేషన్ అనేది పాలిన పుట్టిన పంచాయతీ కాదు. ఈ దేశ నిర్మాణంలో ఏ సమాజానికి ఏ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఈ యొక్క దేశ నిర్మాణంలో ఈ సమాజానికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఈ సమాజానికి ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమబద్ధీకరణ ప్రకారం పెట్టినటువంటి ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ లో హిందువులలో నష్టపోతున్నటువంటి వాళ్లకు, ఎస్సీలకు ఈ యొక్క దేశ నిర్మాణంలో భాగంగా ఉంచాలంటే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా. అదే విధంగా ముస్లింలకు, క్రైస్తవులకు అప్పటి వరకు వాళ్ళు పాలకవర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెనుకబడినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో విద్యాపరంగా, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. రాజకీయ పరంగా ఏ స్థాయిలో పోయినా కూడా అంటరాంతరం ఉంటది కాబట్టి మాకు ఉద్యోగాలు, రాజకీయాలలో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంతే డిఫరెన్స్. ఆ చిన్న డిఫరెన్స్ మనం విడిచిపెట్టేసి ఎమోషన్ లో మాట్లాడేస్తే మేము మతం మారినంత మాకు అట్లయితుంది, మా మతం మారినా కూడా మేము అంటరాంతరం అనుభవిస్తున్నాం అంటే ఎవరు ఉన్నారు బాస్? మరి పోయిన వాళ్ళు మరి తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఉండి పోరాడుకున్నాం, రాజ్యాధికారం గురించి పోరాడదాం. సో థ్యాంక్ యూ. ఇంకోటి 30 seconds గాలి వినోద్ గారు చెప్పండి. 30 seconds లో కంక్లూడ్ చేస్తాను. నేను మారేడు మోహన్ గారు కానీ మిగతా ఆ ముగ్గురిది కూడా నేను అంగీకరిస్తున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది టెక్నికల్ గా రైటే, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్లు ఆర్థిక పరంగా రాలే, వాళ్ళు కూడా కులపరంగానే ఉన్నారు, వాళ్ళకు కూడా కులం ఉంది. వాళ్లకు క్రైస్తవులు అయితే మాత్రం ఈడబ్ల్యూఎస్ వర్తిస్తున్నది, బీసీలకు కూడా కులం ఉంది, బీసీలకు కూడా క్రైస్తవ మతంలో వస్తే వాళ్ళకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తున్నది. చివరికి ఎస్టీలు కూడా వాళ్ళకు తెగ ఉంది, అయినా కూడా
వాళ్ళకు వర్తిస్తుంది. ఒక్క ఎస్సీలు ఏం పాపం చేశారని వాళ్ళకి మతం మారితే మీరు రద్దు చేస్తున్నారు? ఎందుకు చేయాలి? బీసీలకు ప్రపోర్షన్ మీద బేస్ అయి ఉంది. ఒకటి బీసీలకు ప్రపోర్షనేట్ బేస్ అయి లేదు. అందరూ చేయండి. అది క్రైస్తవ మతం బీసీలకు ప్రపోర్షనేట్ రిజర్వేషన్ లేదు కదా. బీసీలకు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ లేదు. ప్రపోర్షనేట్ రిజర్వేషన్ లేదు. ప్రపోర్షనేట్ లేదు కదా బీసీలకు. ప్రపోర్షనేట్ ఉన్నదని ప్రపోర్షనేట్ ఎస్సీ ఎస్టీకి ప్రపోర్షనేట్ ఉంది కదా. క్రైస్తవుడా కాదా? ప్రపోర్షనేట్ ఏంటండి? రిజర్వేషన్ ప్రపోర్షనేట్ లేదు అంటే బీసీలకు. క్రైస్తవుడా కాదా? ఓసీ క్రైస్తవుడా కాదా? ఎస్టీ క్రైస్తవుడా కాదా? వాళ్ళకి ఎందుకు రద్దు చేయవండి? కులం ఉంటే క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు ఉంటే కులం లేదు. ఎందుకు ఎస్టీలకు మాత్రం ఎందుకు ఎస్సీకి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉంది, అట్రాసిటీ చట్టం ఉంది, ఇవన్నీ కూడా దేని కింద వచ్చాయి? భారత రాజ్యాంగం పౌరులందరిదా లేదా ఎస్సీలను మాత్రమే రద్దు చేస్తుందా? ఆర్టికల్ 14, 15, 16 ఓన్లీ ఎస్సీలకే వర్తిస్తుందా? అందరికి వర్తిస్తుందా? ఆర్టికల్ 25 ఓన్లీ ఎస్సీలకే వర్తిస్తుందా? అందరికి వర్తిస్తుందా? మరి ఇది ఎందుకు అందరికి వర్తించదు? ఓన్లీ షెడ్యూల్ కులాలకు ఎందుకు వర్తిస్తాయి ఆర్డర్ 1950? అందరికి ఏమనండి, క్రైస్తవులు మారిన కోర్టుకెళ్ళి తెలుసుకోండి. మీరు లీగల్ ఉన్నారు కదా, కోర్టుకెళ్ళి తెలుసుకోండి. ప్రెసిడెంట్ మీద కోర్టు చేయండి. మీ ప్రకారం సుప్రీం కోర్టులో వేస్తున్నా ఈ కేసులో. ఓడిపోవడం ఖాయం. రివ్యూ పిటిషన్ వేస్తున్నా. ఖచ్చితంగా వేస్తా. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఫస్ట్ మీరు హిందువా, క్రిస్టియనా, లేకపోతే బౌద్ధులా తెలుసుకోండి. ఫస్ట్ ఈ 3 వర్గాల్లో ఏదో మీరు తెలుసుకోండి. హిందువా, బౌద్ధమా, క్రిస్టియనా? గాలి వినోద్ కుమార్ గారు, మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు, అది తెలుసుకోండి. చూడండి, మతంతో ముడిపెట్టద్దు. ఇది మతం న్యూట్రల్. 360 ఆర్టికల్ లో లేదు మతం, అలాగే 341 లో లేదు మతం, ఆర్టికల్ 14 లో లేదు మతం, ఆర్టికల్ 15 లో లేదు, ఆర్టికల్ 16 లో లేదు. రిజర్వేషన్లు హైందవ మతంలో ఉంటేనే రిజర్వేషన్లు వర్తిస్తాయి. అంటే ఒక ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీ సొంత రాజ్యాంగం కాదు, దాన్ని రివ్యూ ఎందుకు మీ సొంత కవిత్వం కాదు. దాన్ని ఎందుకు 77 ఏళ్ళుగా ఎందుకు రివ్యూ చేయలేదు? ఇవాళ మొత్తం అన్ని ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా డబ్బున్న చట్టం ఉంది సార్, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు అంతే. చట్టం ఎందుకు లేదు? ఎవరైతే చేసిందో వాళ్ళ మీద కేసులు పెట్టి వినోద్ గారు, వంశతిలక్ గారు, మారేడు మోహన్ గారు, మామిడి నారాయణ గారు. సో మొత్తానికి దీని మీద విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. బట్ ఒకటే, ఇప్పుడున్న రూల్ ఆఫ్ లా, ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే ఈ నిమిషం భారతదేశ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ చెప్తున్న దాని ప్రకారం అయితే మతం మారితే, క్రిస్టియన్ మతంలోకి వెళితే రిజర్వేషన్ వర్తించదు. అది సుప్రీంకోర్టు ఒక్కసారి కాదు 15-16 సార్లు డిఫరెంట్ కేసెస్లో జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా సందర్భాల్లో అది చాలా క్లియర్గా ఉంది. ఇది ఫస్ట్ టైం అనుకుంటారు, చాలా సందర్భాల్లో చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది, రాష్ట్ర హైకోర్టులు కూడా చాలాసార్లు చెప్పాయి. సో అల్టిమేట్గా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం మార్పు దిశగా ప్రయత్నం చేయడమో లేకపోతే ఇంకేమైనా చేయడమో చేయాల్సిందే. అంతకు మించి వేరే మార్గం అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. సో స్పందన, మొత్తానికి ఇప్పుడు చాలా చర్చ అయితే జరుగుతుంది. చర్చ జరగడం మంచిదే దీనికి సంబంధించి. అంటే కులం నుంచి మతం మారితే గనక కులం పోతుందా పోదా, క్రిస్టియానిటీలో కూడా అంటరాంతరం ఉందా లేదా, ఇట్లాంటి చాలా అంశాలు చర్చకైతే వస్తున్నాయి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరంలో 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కామెంట్ చేశారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చించేందుకు మనతో పాటు వి ప్రకాష్ గారు, శరత్ గారు జాయిన్ అవుతారు.